గోదావరి అంటేనే వెటకారమైన మాటలు, బాగా ఆనందమైన బాగా కవిత్వం ఆ టేస్ట్ లేని వాళ్ళకి రాసినంత దౌర్భాగ్యం. అంటే ఏంటంటే నవ్వును దాటి ప్రపంచం లేదు. ఈ యోగం భోగం అన్నారు. కరెక్ట్. చిత్రకారుడు అనేవాడు చూడాలి చూడాలి చూడాలి, సంగీతజ్ఞుడు వినాలి వినాలి వినాలి. ఒక చిత్రం ఏంటంటే జేబులో డబ్బులు ఉన్నాయో లేదో వైజాగ్ రోడ్ల మీద ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మనస్సు కళకళలాడితే చేసే పని కళకళలాడుతుంది. ఒక ఆయన మా దగ్గర జరిగి 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 వస్తున్నాడు. ఒక అబ్బాయి వచ్చి మీరు ఎవరయ్యా? ప్రభాకర్ శాస్త్రి అండి, నేను కూర్చి అంటానంట. మీ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆయన సాంస్క్రిట్ అంటే నేను కూర్చి, నేను ఫైనాన్స్ అని. ఈ ఏజ్ లో ఉంటే ఇంకో రకంగా మాట్లాడుకుంటారు, మీ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటారంటే ఇలాంటి వాళ్ళు అయ్యి ఉంటారు అనుకున్నాను. మేము కూడా పార్లమెంట్ లో అలాగే మాట్లాడుకునేవాళ్ళం అని ఆయన అంటే వైజాగ్ వాటను అంగీకరించకండి. ఎంతమంది ప్రేయసి ప్రియుల ముద్దులో ఈ ఇసుక రేణువులని రాశారు. రాత్రి చిత్రకారుడు అయిపోయిన వాడిని కాదు నేను. వాటర్ టబ్లో తెలియదు నా బొమ్మలు. అది ఎంత సాడిజం. తప్పు చేస్తేనే కదా, తప్పు చేస్తేనే భయం. నమస్కారం. పాడ్కాస్ట్ విత్ ఎంసీవీకి స్వాగతం. మన సాంగోపాంగుల శీర్షికలో మనతో ఆయన విలువైన సమయాన్ని పంచుకోవడానికి విచ్చేసిన అతిథి గురించి ఎక్కడి నుంచి ఆవిష్కరించాలో అర్థం చేసుకోవడానికి నాకు 2 రోజులు పట్టింది. ఈయన చేసిన ప్రయోగాలు, ఈయన నైపుణ్యం బాపు గారిని సహితం ఆయన శిష్యగణంలో చేర్చుకునేంత ప్రేరేపించాయి. ఈ రంగుల మనిషి ఒక సంగీత కుటుంబంలో కోనసీమ అమలాపురంలో జన్మించి ఆ పల్లె పసరి ప్రకృతి ఆయన ఆది గురువుగా స్వీకరించి సాంప్రదాయం, భక్తి, వేదము, సంస్కృతము ఆయనలో జీర్ణించుకుపోవా ప్రకృతి మనోధర్మాన్ని ఆయన పట్టిన కుంచెలో రంగులుగా అద్దుకొని ఎన్నో ప్రయోగాలను అలవోకగా మనకు అందించిన కూచి ఈ రంగుల మనిషి. ఈయనకు అంది వచ్చిన బహుమతులు అన్నీ ఇన్ని కాదు, మచ్చుకు కొన్ని మీకు వివరిస్తాను. దూరదర్శన్లో వందే వాల్మీకి కోకిలం టెలిఫిల్మ్కు గాను నంది పురస్కారం, ప్రపంచ రికార్డును నెలకొల్పిన తెలుగు కథలను నిర్వహింపగా 28 గంటల పాటు 127 కథలను చిత్రాలను అందించి 12 దేశాల నుంచి వచ్చిన కళాకారులకు అబ్బురపరిచిన మేటి కళాకారుడు ఈయన. ఫ్యూషన్ పెయింటింగ్ అన్న కొత్త ఒరవడిని అనేక ప్రక్రియలు చిత్రలేఖనముతో పాటు మోడర్న్ ఆర్ట్ మనకు అందించిన కళాకారుడు ఈ రంగుల మనిషి. ఇంతేనా? ఇంతటి కళను ఆ దైవం మాత్రం గుర్తించదా? దానికి ప్రతీకగా అవధూత దత్తపీఠ మైసూరు వారు ఈ ఆస్థాన చిత్ర కళాకారుడిగా ఈయన్ని అనుగ్రహించారు. ఇంతటితో ఆగని విద్వత్తు రంగులు వేసే కుంచెతో పాటు కథలను రాసే కలమును కూడా ప్రేరేపించి అందులో ముఖ్యాంశంగా కాఫీని చేర్చుకుని ఎన్నో కాఫీ కార్టులను అందించిన ఘనత మన కళాకారుడిదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ముఖ పరిచయం కాదండి, బహుముఖ పరిచయం ఇవ్వాల్సి వస్తుంది ఈయన గురించి. బ్రహ్మకైనా 4 ముఖాలు సరిపోవు ఈ ఘనతను వర్ణించడానికి. ఈయన అష్టావధాన నవావధానంగాను మార్చిన చిత్ర కవిత్వముతో శ్రీ గరికిపాటి వారిని అబ్బురుపరిచిన కళాకారుడు ఈ రంగుల కాణాచి మన కూచి. అతనే అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి తానా సభలకు వెళ్ళి అతనే అనిపించిన ఘనత మన కూచిదే. అన్నమయ్య వెంకటేశ్వర శతక చిత్రములను వేసి దేశంలో పద్య చిత్రకళను ఆవిష్కరింపజేసిన తొలి కళాకారుడు ఈయనే. జయదేవ అష్టపదులను, కాళిదాసు మేఘ సందేశాన్ని, త్రిమూర్తి త్రయమైన సంగీత కీర్తనలను, క్షేత్రయ్య, నన్నయ్య, పోతన సాహిత్యాన్ని ఆయన శైలిలో రంగులు దిద్దిన కళాకారుడు ఈ కూచి. ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఆయన ఒక ముఖ పరిచయంతో సరిపోదండి, ఒక శీర్షికే ఆయన పరిచయంగా మారాల్సి వస్తుంది. ఈ ఘన చరిత్ర కలిగిన ఈ కళాకారుడు మన సరస్వతి సాయి శంకర్ గారినే మనం కూచి అని మనం పిలుచుకునే మన కళాకారుడు మన కూచి గారు. ఈ సాంగోపాంగులు మనకు ఆయన విలువైన సమయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ మన సాంగోపాంగులు అనే శీర్షికకు నిలువెత్తు అర్థంగా నిలిచిన మన కూచి గారిని స్వాగతిద్దాం. నమస్కారం, నేను మీ ప్రశాంత్ శర్మ. పాడ్కాస్ట్ విత్ ఎంసీవీకి స్వాగతం. ఈనాటి మన శీర్షికలో నేను మీకు గతంలో ముఖపరిచయం ఇచ్చిన ప్రముఖ ఆర్టిస్ట్ శ్రీ కూచి గారిని మన స్టూడియోకి ఈరోజు ఇన్వైట్ చేసుకున్నాము. ఆయన్ని మనందరం స్వాగతిద్దాం. నమస్కారం కూచి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండం. హాయ్. ఆయనతో మాట్లాడడమే ఒక హాయ్. ఆయన ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఆయన
ప్రొఫైల్ ని చదివి అర్థం చేసుకోవడానికి ఒక 2 రోజులు పట్టింది. మీకు నిన్న మీకు వివరించిన ఆయన స్క్రిప్ట్ కంప్లీట్ గా నాకు 2 రోజులు పట్టింది తయారు చేసుకోవడానికి. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కరెక్షన్స్ చేయించుకొని మళ్ళీ రీప్రిపేర్ అవ్వడానికి ఇంకొక రోజు పట్టింది. సో అంతటి ఘన చరిత్ర కలిగిన వ్యక్తిని ఈ రోజు నేను మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆయన విలువైన సమయాన్ని మనకు అందించినందుకు మనందరి తరఫు నుంచి ఆయన కృతజ్ఞతలను ఆవిష్కరించుకుంటున్నాను. ముందు కుచి గారు చెప్పాలి. సో మీరు మీ కెరియర్ ఎక్కడి నుంచి మొదలెట్టారు? అమలాపుర వాస్తవ్యులు, పక్క కోనసీమ కదా, కోనసీమ, మా గోదావరి వాస్తవ్యులు, మీది మనది గోదావరి వాస్తవ్యులం. అయితే ఒక ఆనందం ఏమిటంటే అందులో గోదావరి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అనేది గోదావరి లాగే ఉంటుంది. ఇది ఆనందం, ఉప్పొంగిలే గోదావరి. అలాగా అన్నిట్లో మించి ఏమిటంటే కోనసీమ గురువు, ఆ గోదావరి తీరం గురువు కింద చిత్రకళలో ప్రవేశం ఏంటి 5వ ఏట. మా నాన్నగారు కూచి వీరభద్ర శర్మని హరికథా విద్వాంసులు, కనకాభిషేకం గ్రంథకర్త చేయించుకున్న వాళ్ళు, వర్ధనమ్మ గారు, మా అమ్మగారు నాన్నగారు వాళ్ళ స్మరణ, వాళ్ళ ఆశీర్వచనం, వాళ్ళ ఎంకరేజ్ చేయడం తోటే ఇంత దూరం రావడం. ఫస్ట్ నాన్నగారి ఒళ్ళో కూర్చుని వంకాయ బొమ్మ దగ్గర నుంచి ఇగో ఈ ప్రస్థానం ఇలా కొనసాగుతుంది. ఇగో ఈవేళ మేము ముందరున్నాను, మన ప్రేక్షకుల ముందరున్నాను అన్నమాట. వండర్ఫుల్ అండి. అసలు కోనసీమ ప్రకృతిని మీ ఆది గురువుగా చేసుకున్న, పక్క మంచి మాట, ఆది గురువుగా చేసుకుని ఆ ప్రకృతి నుంచి మీకు వేదం, సంస్కృతం ప్రతి ఒక్కటి మీరు అక్కడి నుంచి పుణికిపుచ్చుకొని. అయ్యో ఇక్కడ ఒక అందమైన మాట ఉంది స్మైల్ గారిది. చిత్రకారుడు డాలీ అని, సల్యుడా డాలీ నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే డ్రీమీ కాన్సెప్ట్స్ ని అంత అద్భుతంగా సర్రియలిస్ట్ ప్రెజెంటేషన్స్ లో ఎక్స్ప్రెషన్స్ పెట్టి మొత్తం ప్రపంచం నలుమూలలకి ఆయన పెయింటింగ్స్ ని పంపించి అంతటి ఇదున్న ఆయన గురించి అంటాడు స్మైల్, డాలీ నుంచి గాలి అని. అలాగే కోనసీమ కొబ్బరి గాలి నాకు కూడా పనిచేసి ఇదిగో మీ ముందరకు వచ్చా అనమాట. వండర్ఫుల్. గోదావరి అంటేనే వెటకారమైన మాటలు, బాగా ఆనందమైన సెటైర్ల తోటి నిండి ఉంటుంది. అలాగే మీ కార్టూన్ లో కూడా ఆ సెటైర్లు, ఆ గమ్మత్తు మీకు ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను అందులో. అయితే అందులో ఏమిటంటే అరసుకేషి కవిత్వ నివేదనం సరసి మాలిక 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 అని చెప్పి కవిత్వం ఆ టేస్ట్ లేని వాళ్ళకి రాసేంత దౌర్భాగ్యం నాకు వద్దు అని చెప్పి కవి ఎలా బాధపడ్డాడు. అలాంటి కాలాల్లో ఇప్పుడున్న అసిధార వ్రతం, అందులో జంజీ ట్రెండ్ కదా, జంజీ. సో వాళ్ళు కూడా ఎంత అనుకున్నా నదీనాం సాగరో గతి అని కొన్నాళ్ళకి మళ్ళీ ఇక్కడే కలుస్తారు. కానీ ఈ లోపల ఏంటంటే ఎవరిని ఎలా రంజింప చేయాలనేది కళాకారుడికి కనపడని బరువు. కరెక్ట్. కళాకారుడికి అది డాన్సర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, కవులు అవ్వచ్చు, గాయకులు అవ్వచ్చు. ఎందుకంటే తరాలను నించోపెట్టేది యూత్ కాబట్టి వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి. వాళ్ళకి ఏంటంటే ఈ మోడర్న్ ట్రెండ్స్, అందుకే నేను సర్రియలిజం పట్టుకున్నాను. కరెక్ట్. వాళ్ళకి ఆ నవ్వు, అల్లరి, వేటకారాలు, వేళకోళాలు ఇవన్నీ కావాలి. అందులో కూడా అందుకని కార్టూన్స్ పెట్టుకున్నాను. ఇంకా డిస్ట్రాక్షన్ ఇది ఉండాలి. మోడర్న్ ఆర్ట్కి వెళ్ళాం, లేకపోతే క్యారికేచర్స్కి వెళ్ళాను. ఎందుకంటే మీరు ఎందాక అంటున్నారు కదా గోదావరి వేటగారం, అది ప్లస్ అయింది నాకు. కరెక్ట్. కార్టూనింగ్ ద్వారా అప్పుడు నేను రకరకాల స్టేజెస్ లో రకరకాల కార్టూన్స్ అవన్నీ తయారు చేస్తూ అది ఎలాగా మాట్లాడతాను మీతోటి. చెప్పండి. వండర్ఫుల్. సో ఒక ట్రెండ్ ని మీకు అనుగుణంగా మార్చుకునే ఒక టాలెంట్ దేవుడు మీకు ఇచ్చాడు. అదండి. సో అమలాపురం కోనసీమ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నాన్నగారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, హరికథా పితామహులు, హరికథ ఆయన చెప్పేవారు, గ్రంథకర్త, విద్వాంసులు. బుర్రకథలో కూడా నాన్నగారు నిడదవోడ అచ్యుతరామయ్య గారి ట్రూప్ లో నాన్నగారు హాస్యం చెప్పేవారు ప్రత్యేకంగా. అంటే బహుముఖ ప్రజ్ఞతోటే ఉండేవారు. ఆయనతో మీరు పుణికిపుచ్చుకున్నారు. అయ్యో వాళ్ళ ఆశీర్వచనాయి కదా. అవునండి. సో ఆయన గురించి మాకు తెలియని విషయాలు ఈ రోజు సరికి నేను, ఎందుకంటే కార్టూన్ల విషయం వచ్చింది కాబట్టి, మీరు వేసే కాఫీ కార్టూన్ లో మీ అమ్మా నాన్నగారిని చిన్న చిన్న పేర్లు మార్చి మీరు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. దాని గురించి మాకు వివరిస్తారు. చాలా ప్రత్యేకం. ఏకో రస కరుణయ్యవా అని చెప్పి కరుణని
చాలా ప్రత్యేకంగా ఐడెంటిఫై చేశారు ప్రాచీనులందరూ. నేనేంటంటే ఏకోరస హాస్యయవ అంటాను. అంటే ఏంటంటే నవ్వును దాటి ప్రపంచం లేదు. కరెక్ట్. ఎందుకంటే పుడుతూనే నిద్రలో నవ్వుకుంటుంది పసిపాప. అక్కడి నుంచి మళ్ళీ ఆ దశకి వెళ్ళిపోయిన ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. నవ్వు మనిషిని అంటే పుట్టుక నుంచి అంచేసి దాకా వాళ్ళని వదలలేదు. అది కరెక్ట్. జంజాల్ గారు అన్నట్టు హాస్యం అన్నది ఒక వరం. యోగం భోగం అన్నారు కరెక్ట్ పెద్ద ఆయన. సో దాన్ని ఎక్కడ తీసుకోవచ్చు? ఇప్పుడు చిత్రకళలో నవ్వించడం ఇవన్నీ అనేవి కార్టూన్లు క్యారికేచర్ల ద్వారా అయితేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి ప్రతి కార్టూనిస్ట్ కి ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఏంటంటే ఈ క్యారెక్టర్స్ వీళ్ళు, అందులో బాపు గారు కరెక్ట్ గా నా భాషలో చెప్పాలంటే అరివీర భయంకరుడు. మా కోసం ఏం వదలలేదు ఆయన. చిత్రకారుల కోసం ఏమో వదలకుండా అంత పరిధి విస్తరించి గురుతుల్యులు ఒక కారణ జన్మలు అలా ఉండిపోయారు గురువు గారు. ఎందుకంటే ఆయన గీతాస్పర్శ నాకు కూడా దొరికింది ఆయన ద్వారా ముఖస్థానం. ఈ ఆనందంలో ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ కూడా పనిచేసి నేను అందరిలాగే ఒక్కొక్కరికి ఒక్కో సిగ్నేచర్ ఉంటుంది. కాబట్టి నాకు మా అమ్మగారు నాన్నగారు తెల్లారి గట్ల 4 లేచి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు, మంచి చెడు. అది మనసులో ఉండిపోయిన తర్వాత తల్లిదండ్రులకి ఇచ్చే స్థానం ఎప్పుడు ఉదాత్తంగానే ఉంటుంది పిల్లలు. కరెక్ట్. అలానే నేను కూడా ఇవ్వాలని చెప్పి ఏం చేశానంటే భద్రం బాబాయ్, వర్ధనమ్మ పిన్ని అని 2 క్యారెక్టర్స్. అంటే పిల్లలంతా వృద్ధిలోకి వచ్చి సెటిల్ అయిపోయి ఎవరైన తర్వాత వాళ్ళిద్దరు గడిపే చాలా అద్భుతమైన టైం ఉంటుంది. మిథునం సినిమాలో మిథున సినిమాలాగా ఆ ఏజ్ ని పట్టుకుని వాళ్ళలో త్రూ కాఫీ ఏదైనా కార్టూన్ పండించగలవా అంటే ఇప్పుడు నమ్మండి నమ్మకండి దాదాపు 2000 కార్టూన్స్ వేసాను ఓన్లీ కాఫీ మీద. ఈ క్యారెక్టర్స్ ని పట్టుకుని అందులో ఏమిటంటే భూమి ఆకాశాలను కలిపేశాను, కావ్యాలను కలిపేశాను, ఋషులను కలిపేశాను, రోబోల్ని కలిపేశాను వీళ్ళతోటి. ఇలా మొత్తం వీళ్ళ మధ్య వీళ్ళ డిస్కషన్స్ లోనే ఆ కాఫీకి ఉన్న ఉదాత్తత. ఎందుకంటే తెల్లారు లేచి కాఫీ గురించి ఏది వెతికినా ఎతకపోయినా ఆ కాఫీ గురించి వెతుకునే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్ప్రెడ్ చేయడంలో నా సక్సెస్ రేట్ ఎక్కడికి వచ్చిందంటే కాఫీ తాగని వాళ్ళు కూడా నన్ను ఫోన్ చేసి కూర్చుగారు మమ్మల్ని చెడగొట్టేశారండి మీరు, ఇంత కాఫీ ఇంత బాగుంటుందా, ఇది ఏమిటో తాగాలని చెప్పి మేము కూడా అలవాటు అయిపోయింది మాకు అని చెప్పి అంత ఇది వచ్చింది. పైగా పెద్ద పెద్ద వర్గాల్లో కూడా ఈవెన్ ఎవరితో సహా కూర్చుగారు మీ కాఫీ కార్టూన్ ఇంకా వేయలేదు, పోస్ట్ చేయలేదు, అది చూసి కాఫీ తాగుదామని ఆగామండి అంటారు. వండర్ఫుల్. అంత కూచి అంటే కాఫీ విత్ కూచి అని చెప్పి అది జనాల్లోకి అంత గొప్పగా వెళ్ళింది, అంత రికగ్నిషన్ వచ్చింది. అందులో లక్కీగా ఏంటంటే నా తల్లిదండ్రులు పాత్రధారుల కింద అందులో ఉన్నారు కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్. అది విషయం. దీని వెనకాల నేను రీసెంట్ గా చూసాను, అయ్యో మర్చిపోయి బకెట్ తో కాఫీ పెట్టానని కార్టూన్ ని చూసాను. ఉదయం లేచి కాఫీ తాగడం ఎంత ముఖ్యమో ఈ కార్టూన్ కాఫీ విత్ కార్టూన్ చూడడం కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయింది. భద్రం గారు ఫోన్ లో అంటుంటారు, ఎవరితో మాట్లాడుతాను, ఏముంది ఇప్పుడు అందం కదా, కానీ నేను ఆనందం తట్టుకోలేక అన్నన్నా తమన్నా తర్వాత నువ్వే అన్నాను, జీడిపప్పు కాఫీ ఇచ్చిందంట. అలాగా మంచి మనం అంటే రవి కాంచనచో కవి కాంచన అంటాడు కదా, అలాగే మనం సబ్జెక్ట్ వెతుక్కుంటే ఒకటి ప్రత్యేకంగా ప్రశాంత్, భారతదేశం గడప దాటి వెళ్ళక్కర్లేదు ఏ సబ్జెక్ట్ అయినా సరే. కరెక్ట్. ఆథెంటిక్ గా ఏంటంటే మన వేదాల దగ్గర నుంచి ఈ వేళ ఆధునిక కవులు రాసే కవిత్వం దాకా కూడా ప్రతి దాంట్లోనూ సబ్జెక్ట్ ఉంది, భారతీయం ఉంది, ఆర్ద్రత ఉంది. కరెక్ట్. ఇవన్నీ గ్యాదర్ చేసుకోవాలి. కళాకారులు అందరూ గ్యాదర్ చేసుకుంటారు, రచయితలు చూస్తారు, డాన్సర్స్ చూస్తారు. అలాగే ఈ చిత్రకారుడుగా కూచి కూడా అవన్నీ చూశాడు, అవన్నీ స్టడీ చేసుకొచ్చాడు. అంటే అక్కడ అంత స్పాంటేనిటీ మీకు ఎట్లా మీకు స్ఫురిస్తుంది? సొసైటీని చూసేటప్పటికి వస్తాయండి సగం కార్టూన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బాపు గారు నాకు AVMC లో క్లాసులు చెప్పారు. అచ్చా. రికార్డింగ్ టైప్ లో అడగబోతున్నాను మీకు బాపు గారితో. మా అన్నయ్య దీక్షిత్ అని ఎస్ఆర్ దగ్గర అసోసియేట్ కింద ఉండేవారు, తర్వాత బాలుగారి దగ్గర వీళ్ళందరి దగ్గర వర్క్ చేసిన వాడే. ఓకే. నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా అన్నయ్యతో రికార్డింగ్స్కి వెళ్ళేవాడిని. ఓసారి అనుకోకుండా మిట్ట మధ్యాహ్నం వచ్చేసాడు రికార్డింగ్ నుంచి, అర్జెంట్ గా రెడీ అయ్యిరా, ఏంటంటే బాపు గారి రికార్డింగ్ అవుతోంది, మీ భక్తుడు మా ఇంట్లో ఉన్నాడని చెప్పాను, తీసుకురా అన్నారు. వెళ్ళాలన్నాడు. నాకు ఎగిరి గంతేసి
ఎందుకంటే ఊహించడే తప్ప అలా అవును. మహామౌలు అందులో కరెక్ట్ గా చెప్పాలంటే త్యాగరాజ స్వామి మాట అంటాడు, రామ సముఖం సుఖం అన్నాడు. కరెక్ట్. అలాగా బాపు గారి గీత దగ్గర నించోవడం అనేది ఒక యోగ్యత, అదొక నిధి ఆయన. నిధి, గీతా నిధి. కరెక్ట్. ఆ గీతాచార్యుడు ఎవరు, ఈ గీతాచార్యుడు ఆయన మనం చూడలేదు కాబట్టి ఈయన చూసాం ప్రత్యక్షంగా. అలాగా ఆయన పిలిచేటప్పటికి ఏం వేశారు స్కెచెస్ అవి అంటే అవన్నీ చూపెట్టాను నేను. అవును. అప్పుడు ఆయన మీద ఒక బొమ్మ వేసి ప్రత్యేకంగాను ఆయనకే ఇచ్చిన ఆనందం ఆ గడియలు అలాంటప్పుడు ఆయన ఒక మాట అన్నారు. సరే బొమ్మలన్నీ చూశారు, పువ్వు పండు కాయ మొక్క మనకి ఏం కనపడినా స్కెచ్ బుక్ ఉంటుందా కూడాను అని అడిగారు. నా ఉంటుంది గురుగారు అంటే తీసి చూపెట్టాను. ఏది కానీ విచిత్రమైన వస్తువులు, విచిత్రమైన ముక్కులు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు దప్ప చెవులు, మీ క్యారికేచర్ మీరు కామెడీ కింద అందులో క్యారెక్టర్ కింద వేసుకోవచ్చు. వండర్ఫుల్. ఇలాగ నేను కూడా స్కెచ్లు అలా వెతుక్కుని ఎవరంటే క్యారెక్టర్స్ ఉంటే కార్టూన్లో వాడాను. ఇంకా బొమ్మలకి ఏంటంటే దిండు పెట్టుకుంటారా మీరు తల కింద? అయ్యో గురుగారు అంటే అబ్జర్వేషన్ ఆర్ట్ అని రాసుకోండి దాని మీద. చిత్రకారుడు అనేవాడు చూడాలి చూడాలి చూడాలి, సంగీతజ్ఞుడు వినాలి వినాలి వినాలి. ఇలా ఆయన ఇచ్చిన ఆ ఫీడింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ట్రావెల్ చేయడానికి తగ్గ వ్యవస్థ ఆయనతో నాకు లేకపోయినా గంగిగోవు పాలు అంటారు చూడండి, ఒక్క అమృతం. ఆ అమృతం పేరు ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్, కాన్సెప్ట్ క్రియేషన్ ఆయన చెప్తారు నాకు. వండర్ఫుల్. పక్కన కూర్చోబెట్టుకుని రికార్డింగ్ థియేటర్లో అక్కడంతా ఏర్పాట్లు రికార్డింగ్ అవుతుంటే ఇక్కడ నేను ఆయన ఉన్నాం. ఇప్పటికీ ఆ స్కెచెస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నాకు నేర్చుకున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి యోగ్యత దైవం మానుష రూపేణ అని శంఖచక్ర గద పద్మాలతో దేవుడు రాడు. మా అమ్మగారు చెప్పినట్టు కరెక్ట్. భగవంతుని పంపిస్తారు. నాకు గురువు, నాకు కోనసీమ గురువు, ఇంకెవరి దగ్గర నేర్చుకోలేదు. కానీ బాపు గారి రూపంలో సరస్వతి వచ్చి నాకు గీతాభిక్ష పెట్టింది. అందుకే ఈవేళ ఏ గీత గీసినా ఏది చేసినా కూడా గురువుగారిని ఒకసారి తలుచుకుని ఆయన ఆలోచిస్తే ఎలా ఉంటుంది కాన్సెప్ట్, అలా వేస్తూ అడుగులు వేశాను. ఇంత మీరు చరిత్రను సాధించారు అయ్యో ఇప్పటిదాకా. అయ్యో కానీ ఎవరి లైఫ్ అయినా సరే స్టార్టింగ్ డేస్ అంత ఈజీగా వెళ్తాయని నేను అనుకోను. వెళ్ళవు. సో మీకు అలాంటివి ఏవైనా జరిగాయా? అయ్యో ఎలాగంటే బెల్లం వండిన పొయ్యి అని వారు పూర్వం గుర్తుందా, కొంచెం తీపి ఎక్కడ పట్టుకుంటుందని. అలాగే ఎక్కడో ఏదో స్పర్శ యోగ్యత రావాలి. ఇంటి నిండా ఫైన్ ఆర్ట్స్. మా ఇంట్లో కవులు ఉన్నారు, నటులు ఉన్నారు, వీణార్టిస్టులు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. అందరూ అన్ని అన్నయ్యలు, అక్కలు, అమ్మగారు, నాన్నగారు, వీళ్ళంతా ఇంత ఫీల్డ్ ఉన్న చిత్రకళ నాకు వచ్చింది. సరస్వతిదేవి ఒక్కొక్కడికి ఒకరికి పంచినట్టు ఉంటుంది. అయితే నా అదృష్టం ఏంటంటే, చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణం అంతా నన్ను చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఏదో ఇప్పుడు పిచ్చికి రాసేసి కింద పిచ్చికని రాయడం, పేరు రాసేస్తే అది గుర్తు కాదు కదా. కరెక్ట్. ఏదో ఉంటుంది, అది ఏముంటుంది అనేది ఏజ్కి వచ్చే తెలుస్తుంది. అలాంటి టైంలో నేను ఫైన్ ఆర్ట్స్ వద్దాం అని నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు నమ్మండి నమ్మకపోండి, ఫైన్ ఆర్ట్స్ అంటే అందరూ బాగాడతారు, ఎవరైనా అన్నం పెడుతుందా, ఏం చేస్తుంది. పైగా ఏంటంటే నేను నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని, అంత డబ్బులు వెనకాల బ్యాంక్ అకౌంట్లు ఇలా ఉండొచ్చిన వాడిని కాదు, గాడ్ ఫాదర్స్. అయితే ఏంటంటే నమ్మకం, మన మాట కానీ, మనం వర్క్ చేసే తీరు కానీ, మనం జనాన్ని ఎలా అప్రోచ్ అవుతున్నాం కానీ, ఇవన్నీ నిలబడతాయి. అన్నిట్లో మించి దైవం సహకరిస్తుంది. మంచి మనసు ఉంటే మనం వెళ్ళే మార్గం కరెక్ట్. ఆ పాత్ ఆయనే చూపెడతాడు దైవం అనే ఒక నమ్మకంతో ఇంట్లో చెప్పి, లేదు ఫైన్ ఆర్ట్స్కి వెళ్తానని ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో అడుగు పెట్టాను నేను. ఓకే. ఫైన్ ఆర్ట్స్ బిఎఫ్ఏ, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఒక చిత్రం ఏంటంటే, జేబులో డబ్బులు ఉన్నాయో లేదో వైజాగ్ రోడ్ల మీద ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, ఒక ఇండియన్ ఇంక్ బాటిల్ కొనడానికి కూడా కష్టపడిన వాడిని ఆయన. కాకపోతే ఏంటంటే, ఎప్పుడు మొహంలో ఆ దిగాలు కానీ అవన్నీ లేకుండా చూశాను. ఎందుకంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పింగళ నాగేంద్రరావు. పాతాళ భైరవ డైలాగ్ ఉంది, రాజకుమార్ వస్తుంటే వీడు తోటరాముడు డెకరేట్ చేసినప్పుడు ఒక మాట అంటాడు. అంతా డెకరేట్ చేసిన తర్వాత ఎవరినో ఒకరిని అడగాలి కదా, అసిస్టెంట్ అంజని అడుగుతాడు, ఎలా బాగుందంటే, ఎందుకు బాగుండదా, మనస్సు కళకళలాడితే చేసే పని కళకళలాడుతుంది. అబ్బా, ఎంత మంచి మాట. దానికి వివేకానంద మాట కూడా ఒకటి ఉంది, ఆనందాన్ని పంచుతూ వీలైతే విషాదాన్ని వద్దన్నాడు. అందుకని ఏంటంటే 24 hours కూర్చి ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఉండాలి, అల్లరి ఉండాలి, ఆనందం ఉండాలని
ఆనందాన్ని, ఆ కళని మనసుకు ఆవాహన చేసుకుని దాంతో చిన్న గీత వేస్తున్నాను, పెద్ద గీత వేస్తున్నాను. బట్ ఏంటంటే మనస్ఫూర్తిగా చెయ్యాలి ఈ పని. ఎందుకు మనస్ఫూర్తిగా అంటే ఇది ఆ అమ్మవారి ప్రసాదం, అయ్యవారి ప్రసాదం. నేను వేసే ప్రతి గీత అయ్యవారు అమ్మవారు చూస్తారు. అన్నిట్ల మించి పక్కన మా తల్లిగారు నన్ను ఉండి బాగా వేసావురా నాన్న బావి అని సపోర్ట్ చేస్తుందని ఒక స్పృహను ఉంచుకునే ఇంత దూరం వచ్చాను. వండర్ఫుల్. ఆ వైజాగ్ ప్రయాణంలో నాకు అదృష్టం ఏంటంటేనంటే వైజాగ్ మ్యూజిక్ సర్కిల్, సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ, ఎందుకంటే పుస్తకాలు కొనుక్కుని చదువుకునేంత కెపాసిటీ ఆనాడు లేదు, మామూలు కూచి. కానీ చదువుకోవాలి చెయ్యాలంటే అంతంత డబ్బు పెట్టి కొన్నాం కాబట్టి ఆనాడు ఏయు రెఫరెన్స్ సెక్షన్స్ అన్ని వెళ్ళి అక్కడ లైబ్రరీలో కూర్చొని స్కెచెస్ వేసుకునేవాడిని. ఖాళీ టైంలో వేసుకుని నాకు ఇష్టం వచ్చినవన్నీ నేను కలెక్ట్ చేసుకునేవాడిని. దానికి తోడు మనసుకు చెప్పాను కదా ఆహ్లాదం ఉండాలన్నారు కదా, అది నాకు వైజాగ్ మ్యూజిక్ సర్కిల్ నుంచి చాలా దొరికింది. మహామౌళి వేళంతా పేరెనికి కన్నా కరెక్ట్ గా పదం వాడాలంటే అరివేర భయంకరమైన నా కాంటెంపరీ ఆర్టిస్ట్ సంగీతం వాళ్ళందరూ దున్నేస్తున్నారు ప్రపంచాన్ని. ఆ జోష్ అంతా మేమంతా తిరిగి నారా ఉంది ఒకటి. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఒకసారి రాఘవేంద్ర స్వామి పాండురంగడి గుడిలో కూర్చుని ఉన్నాం, బీచ్ రోడ్ లో కూర్చుని ఉన్నాం. వేటూరు గారు వంశీకులు ప్రభాకర్ శాస్త్రి, అతను నేను కూర్చుని ఉన్నాం, ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. అంటే ఎక్కడున్నా ఆ జోష్ ఎలా ఉంటుందంటే కూచి మేఘ సందేశంలో ఒక ఘట్టం ఉంది, అది బొమ్మ వేస్తే బాగుంటుందేమో మీరు అన్నాడు. ఏడు గురుగారు అని చెప్పండి అన్నప్పటికీ అదంతా ఆ వర్ణంలో ఇవన్నీ వర్ణించి చెప్పడం, అలాగే మను చరిత్ర ఇలా డిస్కస్ చేసుకుంటుంటే ఒక ఆయన మా దగ్గరికి జరిగి వస్తున్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి మీరు ఎవరయ్యా లేక అతను ప్రభాకర్ శాస్త్రి అండి, నేను కూచి అంటారంట. మీ డిపార్ట్మెంట్ ఏంటని? ఆయన సాంస్క్రిట్ అండి, నేను కూచి, నేను ఫైన్ ఆర్ట్స్. ఈ ఏజ్ లో ఉంటే ఇంకో రకంగా మాట్లాడుకుంటారు, మీరు ఫైన్ ఆర్ట్స్ గురించి మాట్లాడుకుంటుంటారా అంటే ఇలాంటి వాళ్ళు అయ్యి ఉంటారు అనుకున్నాను. మేము కూడా పార్లమెంట్ లో అలాగే మాట్లాడుకునే వాళ్ళం అని. ఆయన ఎంపీ వైజాగ్. అంటే ఆ వాతావరణాన్ని అలా మనం ఏంటంటే ఏది దొరికితే ఎక్కడ ఏం దొరుకుతుంది మనం చూడండి. కళ్ళు తెలియనప్పుడు ఇంకా తెరిచి తెలంగాణలో తల్లి పాలు వెతుక్కున్నాం, ఒక అద్భుతం అది. వరల్డ్ ఆర్ట్ లో ఆ సకింగ్ చైల్డ్ అనేది అద్భుతమైన కాన్సెప్ట్. అలాగా అదృష్టాల్ని అందలాల్ని యోగ్యతల్ని వెతుక్కోవాలి మనిషి. ఇది వాడిస్తాడు వీడిస్తాడు కాదు, మనం వెతుక్కుంటూ వెళ్ళనే మన యోగ్యతలు అలా ఉంటుంది. మనం మన దృష్టికోణం దాని మీద ఉన్నప్పుడు మన చుట్టుపక్కల మనుషులు కూడా అలాగే వస్తారు, అలా రియాక్షన్స్ కూడా అలాగే దొరుకుతాయి. అలా ట్రైన్ అయ్యి అలాంటి డిస్కషన్స్ అక్కడ సాహిత్యం గురించి చదివితే ఇక్కడ సంగీతం గురించి జరిగేది. ఎవరింట్లోకి వెళ్ళినప్పుడు మహామౌడు ఆనాడు నేదునూరి వారి దగ్గర నుంచి అందరితో, అంటే అలా లక్కీగా శాస్త్రి గారు లేకపోతే మా రామవరపు విజయలక్ష్మి గారు, మా శరత్ బాబు గారు, ఇలాగ అందరూ ఎవరంటే సబ్జెక్ట్ అలా దొరికేది. చిత్రకారుడు అంటే ఏంటంటే ఓ పోర్ట్రేట్ వేస్తాడు, లేకపోతే ఓ ల్యాండ్స్కేప్ వేస్తాడు, లేకపోతే ఎవరైనా ఏదైనా అంటే ఓ దేవుడిని వేస్తారు. ఇలాంటి దాంట్లో ఇది కాని ప్రపంచం అలా ఉంది ఇంకా అని చెప్పి అలవాటు చేసినప్పుడు నాకు సంగీతం పట్టు ఎక్కువ పట్టింది. కరెక్ట్. వాగ్గేయకారులందరినీ, ప్రతి వాళ్ళని, అసలు రాగాలు ఏంటి, స్వరూప స్వభావాలు ఏంటి, అసలు మృదంగం అంటే ఏంటి, వైలిన్ అంటే ఏంటి, వాళ్ళు కూర్చున్నప్పుడు తన్యావర్తనం ఎలా ఉంటుంది, తంబురా వాయిస్తున్న ఆ ఆర్టిస్ట్ తాదాత్మ్యత ఎలా ఉంటుంది, ఇలాంటి సెన్సిబుల్ విషయాలన్నీ నాకు దొరికేవి. అవే మా డిస్కషన్ లో ఉండేవి. యూత్ ఫెస్టివల్కి వెళ్ళినా అదే రైల్లో, లేకపోతే ఎక్కడ కూర్చున్నా అందులో ఆ వైజాగ్ నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండి నభూస్తుంది. ఎవరికి ఎలా దొరికిందో నాకు తెలియదు. ఎందుకంటే పొయిట్రీ, ఆ సముద్రపు అలలు చూసి ఎన్ని వేల స్కెచెస్ వేసాను, ఎన్ని కవితలు రాశాను. ఓ కవిత సరదాగా మీతో పంచుకోవచ్చు. ఇసుక తిన్నెలు కదా, ఎంతమంది ప్రేయసి ప్రియుల ముద్దులో ఈ ఇసుక రేణువులని రాశాను. అంటే ఏంటంటే అక్కడికక్కడ అలాగే ఫ్రీ హ్యాండ్ స్కెచెస్. మా మాస్టర్లు మమ్మల్ని అనేవారు, రబ్బర్ లేకుండా ఎరోజల్ లేకుండా వేయలేరా బొమ్మలు, ఆ ఫ్రీ హ్యాండ్ ఎందుకు అలవాటు చేసుకోరు మీరు
కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అది ఇది అంటే చేస్తాను సార్ అని. ఈవేళ దాకా కూడా నేను లైవ్లు చూసినా కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అవును మీరు పెన్సిల్ తోటి వేసుకోవడం, బొమ్మ వేయడం, స్ట్రైట్ ఇలాంటిది లేకుండా ఆ కమాండ్ ఎందుకు వచ్చిందంటే గురువుల ఆశీర్వచనం. నెక్స్ట్ ఏంటంటే ఇది వెయ్యాలి, ఎందుకంటే నాకు చిత్రకళ తప్ప ఇంకేం రాదు, ఇందులోనే బతుకుతున్నాను కాబట్టి. ఆ వైజాగ్ ఆ ఇన్స్పిరేషన్ వల్ల అద్భుతాలు జరిగాయి. అవును అది విషయం. అసలు వైజాగ్ విజయనగరం నుంచి ఎంతమంది గొప్ప మహానుభావులు బయటకు వచ్చారు. అసలు 1990 మీ ఫైన్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగింది. సో ఆ రోజుల్లో మీకు మీరు ఇప్పుడు చెప్పినట్టు మనందరం మిడిల్ క్లాస్ లో నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ రోజుల్లో ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఏదో పుస్తకం కొనాలనో ఇంకోటనో బయట ఎక్కడికో వెళ్ళి రేట్ చూసి అక్కడ పక్కకు పెట్టేసిన రోజులు నాకు ఉన్నాయి ఖచ్చితంగా. సో మీకు మీ అంటే సపోర్ట్ ఖచ్చితంగా ఉంది, కానీ అక్కడ కూడా ప్రతి ఫీల్డ్ లోని నాకు తెలిసినంత వరకు ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. లెక్చరర్స్ ఉంటారు, ఫేవరబుల్ గా ఉంటారు, అన్ఫేవరబుల్ గాను ఉంటారు, రెండు ఉంటాయి. సో అలాగే మీకు ఫ్రెండ్స్ ఉంటారు. సో మీకు అంటే ఫేవరబుల్ గా ఖచ్చితంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పారు. సో నెక్స్ట్ అవతల సైడ్ కాయిన్, నెక్స్ట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, ఎందుకుంటావు? ఎందుకంటే రాత్రి చిత్రకారుడు అయిపోయిన వాడిని కాదు నేను, అందుకే. ఎందుకంటే ఉద్దాన పతనాలు అంటారు, ఎంత ఆహా కూచి ఎంత బాగా వేశారండి మీరు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, అట్ ద సేమ్ టైం కాలట్టుకు లాగేసి నా చేసిన క్లే మోడలింగ్ నీళ్ళలో నానబెట్టేసి తెల్లారేటప్పటికి, పొద్దున్న క్లాసులు చేసుకొచ్చేవాడిని, తెల్లారే మళ్ళీ క్లాస్కి వెళ్ళేటప్పుడు రాత్రి వాటర్ టబ్ లో తెలియదు నా బొమ్మలు. మరి అంత సాడిజం. అలాగే చేసిన పెయింటింగ్స్ ని వీటి నుంచి తీసేసి బోర్డు నుంచి కింద కాళ్ళ దగ్గర తొక్కుతారు చూడండి, నీళ్లు కాళ్ళకు, ఇలా రకరకాల పరీక్షలు నేను ఎదుర్కొన్నాను. కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే నాకు చిన్నతనం నుంచి ఒక భగవంతుడు ఇచ్చిన ఒక అది పొగరుగా చెప్పటం లేదు, వరం అది. వాటని అంగీకరించనండి, నేను అంగీకరించను. తప్పు చేస్తేనే కదా, తప్పు చేస్తేనే భయం. దాంతో ఏంటి ఇది ఎందుకు వచ్చిందో అని పాజిటివ్ థింకింగ్ అనేది ఆనాడే నాకు బాగా రిజిస్టర్ అయింది. అంచేత ఏంటంటే ఓహో ఇప్పుడు ఆ బొమ్మను ఎలా చేశారు కాబట్టి దాన్ని ఇంకో రకంగా వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అదే పెయింటింగ్ ఇంకొంచెం డెవలప్ చేసి వేసేవాడిని. ఇంకా కాలేదు. ఇలా చేస్తే కూచి గారు వచ్చారు కదా విజిటింగ్ ప్రొఫెసర్ అది ఇది అని చెప్పి కొంత వెటకారాలు ఆడేవారు. ఆడినప్పుడు నాకు ఒక ఇదే ఇది ఎంతైనా ఎంత కాకపోయినా కొంచెం ఆ ఏజ్ కి ఉన్న స్పీడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎలా అంటారు ఏంటని చెప్పి ఏదో ఉండకూడదు, నా స్టాంప్ నాకు ఉండాలని అక్కడి నుంచి ఒక రకమైన పట్టుదల వచ్చేసి ముద్ర పడింది బుర్రలో బాగా భయంకరంగా. అది నేను వాళ్ళకి ఇప్పుడు నేను అలా నన్ను చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఈ రూపేణ మీ నుంచి. ఎందుకంటే బంతిని ఎంత కొడితే అంత లేస్తుంది అంటారు కదా, అలాగా నేను కదా ఇప్పుడు యూత్ని చూస్తే నాకు అదే ఆనందం. వాళ్ళు ఓటమి అంగీకరించారండి, నేను ఇది సాధించాలి ఇది కొట్టాలంటే వాళ్ళు కొడుతున్నారు. అంత యోగ్యత ఇప్పట్లో ఆపర్చునిటీ లెవెల్స్ కూడా పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో ఇంకోటనో ప్రతి ఫీల్డ్ లోని ఆ రోజుల్లో కంటే 1990 అంటే చాలా 30 ఏళ్ళు పైన. మాకే ఉందండి, మా డిపార్ట్మెంట్ లో ఒక స్కల్ప్చర్ పెయింటింగ్ ఉండేది, ఇంకా అంతకన్నా లేవు. అయితే ఏమిటంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఏమంటే నేను ఏదో బతకాలంటే జాలిం లోషన్ బోర్డులు రాసి కూడా నేను బతికేయగలను. రోజుకు అందిస్తారు రెడ్ ఆక్సైడ్ స్టెన్సిల్ గోడ మీద అలా వేయడం వేస్తారు. కాకపోతే మనిషి అయి పుట్టాం, అంత చక్కటి ఫ్యామిలీలో పుట్టాం, అంత చక్కటి కోనసీమ బ్యాక్డ్రాప్ లో వచ్చాం, మనం ఇది అని చెప్పడానికి సొంత గొంతుకు ఉండాలంటాడు కవి. కరెక్ట్. సో అది నాకు కావాలనే ఒక తపన ఆనాడు క్రియేట్ అయినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి స్పెషల్ రెఫరెన్స్ సెక్షన్ లోనే కూర్చున్నాను, 5th floor లో కూర్చొని స్కెచ్లు వేసాను, లేదా చెట్ల కింద కూర్చుని ప్రొఫెసర్స్ తో మాట్లాడుతూ, అదర్ డిపార్ట్మెంట్ పెద్ద ప్రొఫెసర్స్ తో కూడా మాట్లాడుతూ తెలుగు సాహిత్యం గురించి తెలుసుకున్నాను, లేకపోతే మన సంస్కృత సాహిత్యం గురించి తెలుసుకున్నాను. ఇలాంటి మహామహులు ఎంతో మంది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు ప్రతి ఫీల్డ్ లోను. మీకు దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకసారి నేషనల్ ప్రొఫెసర్ ఎస్వి జోగారావు గారు అప్పట్లో మహామహుడు, నేను కలిసిన ఫస్ట్ అద్భుతమైన వ్యక్తి. అప్పటికి ఇంకా ఈ ఏజ్కి తెలియదు ఆయన అంతటి వాడని, తర్వాత తెలుసుకున్నాను. ఆయన మా డిపార్ట్మెంట్ కబురు పెట్టి నేను పుస్తకం రాస్తున్నాను, దానికి బొమ్మలు వేయాలి, ఎవరున్నారంటే మా డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళు, లేదు కూర్చి మంచి వర్క్ వచ్చింది నీకు వెళ్ళు చెయ్యాను.
సరే కదా అని వెళ్ళేటప్పటికి నేను ప్యాంటు షర్టు టీ షర్ట్ వేసుకు వెళ్ళేటప్పుడు ఒకసారి కింద నుంచి పైగా చూసి ఇలా ఉన్నావు నువ్వేం చేస్తావు నేను రాస్తే మామూలు కాదు అని వినిపించి ఇంతదాకా నువ్వు చేసిన వర్క్ ఏదైనా చూపెట్టు ఉన్నప్పటికీ అలాగేనండి అని చెప్పి అప్పటికే నేను ఈ వైజాగ్ జనాలు ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాను. మనుచరిత్ర, జయదేవ అష్టపదులు లేకపోతే మేఘ సందేశం ఇవన్నీ ఇలాంటివన్నీ చాలా సెలెక్టెడ్ గా పెయింటింగ్స్ చేసి ఆయన ముందర పెట్టాను. ఆయన అలా చూసి ఇవన్నీ ఏమిటి అన్నారు. అన్నప్పటికీ నేను వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ క్లాసులు చెప్తారా మీకు చెప్పరండి, అక్కడంతా స్టిల్ లైఫ్ స్టడీ ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఇవి ఎందుకు వేసామండి? నాకు ఇవి ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే కాలాలకు నిలిచిపోవడానికి ఎప్పటి నుంచి తపస్సు చేయాలి నేను మొదలు పెట్టాను. అది ఎంతవరకు నిలబడ్డాను అనేది మీలాంటి మహామహులు చూపెట్టి మీ గైడెన్స్ తీసుకుని నేను అడిగేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన అలా చూసి ఏంటిది అన్నాడు. మనుచరిత్ర ఎవరు వాళ్ళు వరుదిని ప్రవరక్ష ఎలా వేసావు, ఏ ఇన్ఫ్లుయెన్స్ వేసావు, నీ ముద్ర ఏమిటి ఇందులో? మీరు నమ్మండి ఆ అటాక్ చూడాలి ప్రోవింగ్ ఒక రకంగా నాకు ఒక ఎగ్జామినేషన్ ఆయన దగ్గర. అంత అటాక్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే నిజంగానే మీరు చేశారా, అసలు ఏం చేస్తున్నారు, ఈ ఆలోచన అలాంటిది అని చెప్పడానికి ఆయన నన్ను అలా అన్నప్పటికీ నేను మనుచరిత్ర స్టడీ చేశానండి ఉన్న మనసులో. అంటే తెలుగు ఏమైనా చదివేవాడిని, అంటే చిన్నప్పటి నుంచి చదివిస్తానండి. మా మూడో అన్నయ్య ఉన్నాడు కృష్ణప్రసాద్ అని అమరాబాబు. వాడు ఏం చేశాడు, నా 9వ క్లాసులోనే నాకు నారాయణ భట్టు నవలు ఇచ్చి ఓరి నరసింహశాస్త్రి గారిది ఇది చదవరా అన్నాడు. ఇది నాకేం తెలుస్తుంది అన్నాడు. కుదరదు, ఇప్పటి నుంచి లిటరేచర్ అలవాటు చేసుకో, రేపటి రోజున బొమ్మల్లో ఇది అడాప్ట్ చేసుకోవచ్చు అన్నాడు. అది అలవాటు చేశాడు. దాంతో ఇవన్నీ చదివి ఉన్నాను కాబట్టి అది చెప్పాను. ఏమీ లేదు, ఇండియన్ ఆర్ట్ సింబాలిజం అండి. సార్ నమ్మండి, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇండియన్ ఆర్ట్ పక్కా సింబాలిజం. ఆ సింబల్స్ కనుక మనం ప్రశ్నించి ఇప్పుడు జస్ట్ ఓంకారం చేసేటప్పటికి వేదాల దగ్గరికి వెళ్ళిపోతుంది కూడా. కరెక్ట్. ఒక్క శంఖ వేసానంటే తొలి ఆదినాథం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా ప్రతిదీ ఇలా జస్ట్ చిన్ముద్ర పెట్టామంటే ఇందులో అద్భుతంగా ఆ ప్రీచింగ్ మూడ్ కనపడుతుంది. ఇలాంటిది నా పెయింటింగ్ లో ఏం చేశానంటే జస్ట్ ఆ అమ్మాయి చిత్రవీణ, మామూలు వీణ కాదు, చిత్రవీణ వాయిస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే మామూలు వీణ వేయడానికి కుదరదు. చిత్రవీణ అంటే ఎక్కడ ఉంటుందంటే శిల్పశాస్త్రంలో దొరుకుతుంది మనకి. మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ భారతీయానికి సంబంధించిన ప్రాచీన వాయిద్యాలన్నీ అందులో దొరుకుతాయి. సో అక్కడ చిత్రవీణ తీసుకుని దాన్ని ఇక్కడ ఈ అమ్మాయికి పెట్టి ఇదంతా బాగానే ఉంది. అతను హరిహరి అని చెవులు మోసుకున్న ఎక్స్ప్రెషన్ లో ఉంటాడు. ఎందుకు మోసుకున్నాడు అనడానికి నేను సింబాలిజం వాడాను పెయింటింగ్ లో. ఆయన అడిగారు కదా ఏం చేసావు, పెయింటర్ వ్యూ ఎలా ఉంటుందని. ఈ దండి పట్టుకుని వాయించేటప్పుడు ఈ చూపుడు వేలు ఎలా పైకెత్తింది, మీటు వేలు అంటారు కదా, పైకెత్తి అలా పెట్టేటప్పటికి పైన 2 చిలకా గోరింకలు ఇలా ముక్కులతో రాసుకుంటున్నాయి. మనం ఇద్దరం అలా ఉందామా అని చెప్పి ఈ అమ్మాయి అడుగుతోంది. ఇలా చూపెట్టి ఆయన హరిహరి అని చెవులు మూసుకున్నాడు. ఇది సింబాలిజం కాదా? ఇది నేను గురువు గారికి చెప్తే ఆయన అన్నారు, పెద్దవాడు అవుతావు పో. ఇలాంటి ఈ పదం ఈ మాట ఎంతమంది నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు కాబట్టి ఈవేళ అన్ని బొమ్మలు వేయగలుగుతున్నాను, ఇంత అన్నం తినగలుగుతున్నాను. కరెక్ట్ అండి. ఎందుకు అలాగా ఇదొకటే కాదు, ఇలా సర్కిల్లో ఒకసారి తిరుగుతున్నప్పుడు ఇందిర గారు అని చెప్పి నాకు చాలా ప్రాణం, వాళ్ళ ఇంట్లో కూడా నేను తిరిగిన వాడిని. కూచి త్యాగరాజ కీర్తనలు అవన్నీ వేస్తున్నావు కదా, ఆ రిఫరెన్స్ లో అవన్నీ పెట్టుకుని నువ్వు ఏదైనా మంచి మంచి వర్క్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు నాకు ఆ పుస్తకాలు కొనుక్కునే డబ్బులు నాకు ఆ కెపాసిటీ ఎలాగా లేదు. లైబ్రరీలో దొరికిన నేను స్టడీ చేస్తున్నాను, ఎలాగుంటుందంటే నీకు ఎందుకు నేను ఇస్తానని చెప్పి పుస్తకాలు అందజేశారు. ఎలాంటివంటే భమిటిపాటి కామేశ్వరరావు గారు అలభ్యమైన రచన త్యాగరాజ ఆత్మవిచారం, అది ఉందని చాలా మందికి తెలియదు. ఈ మధ్యన కూడా ప్రింట్ అయింది అన్నారు, మరి ఎంతవరకు నాకు ఐడియా లేదు. అలాంటి పుస్తకాల్లో ఆయన ఒక మాట అంటారు, అంటే ఓకే బోర్డు మీద నేమ్ రాసేసి నేను రూపాయి తెచ్చేసుకోగలను, కానీ కొన్ని కాలాలకు నిలబడే వర్క్ చేయాలంటే మనం ఆ రేంజ్ లోనే ఆలోచించాలి, ఆ రేంజ్ లోనే పుస్తకాలు స్టడీ చేయాలి, పెద్దవాళ్ళని వినాలి. అలా ఈ స్టడీ చేసినప్పుడు ఆ స్టడీలోంచి నాకు జరిగిన యోగ్యత ఏంటంటే అది కల్లూరు వీరభద్ర శాస్త్రి గారి పుస్తకాల్లో త్యాగరాజ సంకీర్తనలు. ఎందుకంటే ఆనాడు గురజాడ కళాక్షేత్రంలో కానీ, వివేకానంద హాల్లో కానీ, ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో కానీ, ఎక్కడ శిశు మందిర్లో కానీ ఎక్కడైనా సరే ఎవరు కచేరీ అవుతున్నా విని నేను అందులో స్కెచెస్ వేసేవాడిని, వాళ్ళ పాటలు వింటూ వాళ్ళ డాన్సులు చూస్తూ లైవ్ అంటే నా మార్గం నాకు ఉండాలని.
అది మీకు ఈ రోజు ఇన్స్పిరేషన్ అయింది లైవ్ ఇన్స్పిరేషన్ నాకు అన్నం పెడతాను, అదే మీ అంటే నా ఆనందం చెప్పడం. అలా చేసినది వృధా పోలేదు. అవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలియదు, ఎందుకు కలెక్ట్ చేస్తున్నానో తెలియదు. ఆ నోట్స్లు రాసుకోవడం, ఆ బొమ్మలు వేయడం. అలా చేసినప్పుడు 108 త్యాగరాజ కీర్తనలు వేశాను. వండర్ఫుల్. అలాగే 108 అన్నమయ్య తాళపత్రాల మీద, తాటాకుల మీద ఇలా ప్రస్థానం అంతా సాగిస్తున్న లైన్లో అనుకోకుండా నాకు దొరికిన మహోద్భుతమైన వరం, సభల్లో వేసే బొమ్మలను స్టేజ్ మీద ఎందుకు వేయకూడదు అనే నాడు పుట్టింది గాత్ర చిత్ర సమ్మేళనం. వండర్ఫుల్. అది విషయం. చూసారా కదండి, నేను మొదట్లో ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మా ఈ కార్యక్రమం ఇంత మహానుభావాల స్ఫూర్తిని మనందరం పంచుకొని, మనం ఏమాత్రం ఆ యొక్క వాళ్ళు ఇచ్చే గైడెన్స్, వాళ్ళ చరిత్ర అంతా మనం ఏమాత్రం స్ఫూర్తిగా తీసుకున్నా మా కార్యక్రమం నిజంగా సార్థకత అందుకున్నట్టే. సో వండర్ఫుల్ సార్. మీరు చెప్పినట్టు యోగ్యత అంటూ ఉంటే అదే నడిచొస్తాయి మన దగ్గరికి. అలాగా మీరు ఫ్యూజన్ పెయింటింగ్ ని ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరు, గాత్ర చిత్ర సమ్మేళనం స్టార్ట్ చేసింది మీరు, అలాగే అష్టావధానాన్ని నవావధానంగా మార్చిన ఘనత మీది. అయ్యో దరికిపాటి వారు నిజంగా ఆశీర్వచనం. వాళ్ళు చక్కగా అది తానాలు ఇలాంటివి చాలా చక్కటి, చాలా 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 అంటే అందరి చిత్రకారులు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, ఎవరి యోగ్యత వాళ్ళది. అయితే ఏంటంటే నా వరకు నేను మామూలుగా నార్మల్ గా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ బ్యాకింగ్ లేదా గాడ్ ఫాదర్స్ అంతా లేకపోయినా కూడా అమ్మవారు అయ్యేవారి కటాక్షం ఉండడం వల్ల ఈవేళ తెలుగు సాహితీ ప్రక్రియలో మీరు ఏ డివిజన్ అయినా చెప్పండి, అన్నిట్లకి నేను లైవ్ చేసిన ఓన్లీ ఆర్టిస్ట్ నేను. వండర్ఫుల్. ఎందుకంటే వరల్డ్ ఎనీనా మీద శాండ్ ఆర్టిస్టులు ఉన్నట్టే, లేకపోతే లైవ్ ఆర్టిస్టులు ఉన్నట్టే ఇలా ఉన్నారు. కానీ ఇందులో ప్రత్యేకంగా నేనేంటంటే ఈ ప్రపంచం అంతా చూసి ఏది మనం తీసుకుంటే బాగుంటుంది సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ తోటి వెళ్తే బాగుంటుంది అని చెప్పి నేను లైవ్ ఆర్ట్కి వచ్చాను. లైవ్ ఆర్ట్కి వచ్చినప్పుడు ఏంటి, ఏదో స్పృశించేసి వేయకూడదు. ఇప్పుడు అక్కడ లక్ష్మీదేవి గురించి పాడుతున్నారు, లేకపోతే అన్నమయ్య తీసుకుందాం, స్వామివారి గురించి పాడుతుంటే వెంకటేశ్వర బొమ్మ వేసి ఇచ్చేయడం అది కరెక్ట్, అప్ టు మార్క్ కాదు. నృత్యానికి, సంగీతానికి, వీటిలన్నిటికీ మనోధర్మం ఎలా ఉందో చిత్రకళకి కూడా మనోధర్మం ఉంది. చిత్రకారుడు చూసే పర్స్పెక్టివ్ వేరు. ఒక సంగీతజ్ఞుడు చూడొచ్చు, అన్నమయ్య కీర్తన సంగీతజ్ఞుడు చూస్తాడు, కవులు చూస్తారు, గాయకులు చూస్తారు, నృత్యం వీళ్ళందరూ చూస్తారు, చిత్రకారుడు కూడా చూస్తాడు, వాడి విజన్ ఎలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాస్పెక్టివ్ లో చూస్తారు. చూసినప్పుడు నాకు ఆధునిక తెలుగు సాహితీ ప్రక్రియల్లో కవిత్వం ఉంది, కవితకి బొమ్మ వేయాలి అనుకోకుండా ఆంధ్ర యూనివర్సిటీలో ఆనాడు కవి సమ్మేళనానికి కవులు వాళ్ళ కవితలు, ఉగాది కవి సమ్మేళనంలో కవితలు చదువుతుంటే కవితలకు అందులో ఉన్న దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ నేను బొమ్మలేసాను. కవితా చిత్ర సమ్మేళనం. అలాగే 28.5 గంటలు వస్తున్నాను కథాకళ టెక్సాస్ నుంచి జరిగిన అందులో కూడా తమాషా ఏంటంటే 12 దేశాల నుంచి 127 మంది కథకులు, అద్భుతం. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఒక్కో కథ చదువుతుంటే 8 నిమిషాల టైంలో ఆ కథ విని బొమ్మ వేయాలి, అలా వేసి వాళ్ళకి మళ్ళీ ప్రజెంట్ చేయాలి. ఇలా దాదాపు 28.5 గంటలు నేను నాన్ స్టాప్ కథా చిత్ర సమ్మేళనం అని. అంటే ఎవరు టచ్ చేశారో, ఎవరి కోసం ఎవరో చేస్తారో, ముందు ఎవరో చేస్తారు, తర్వాత ఎవరో చేస్తారో అనవసరం. నాకు ఎదుర్కొంటే సిద్ధాంతంలా అది కనపడింది. ఆ ప్రసాదాన్ని నేను అందుకోవాలనుకుని ఆ కథా చిత్ర సమ్మేళనాన్ని 28 గంటలు చేస్తే వరల్డ్ రికార్డ్. ఐడియా ఎలా వచ్చింది మీకు ఇమీడియట్ గా? ఇదేంటంటే నాకున్న సర్కిల్లో అయ్యో కూచీకి సపోర్ట్ చేద్దాం, కూచీని నావెల్గా తన చేత ఏదైనా చేయిద్దాం అనే రకరకాల నాకు మనసులో నాకు ఉంటుంది. సరే గమని అడగలేము. ఇలాంటి టైంలో కథాకళ గ్రూపు, అందులో ప్రత్యేకంగా మా భాస్కర్ కానీ, మా భరద్వాజ కిషోర్ గారు కానీ, వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటి ప్రయోగం ఏదైనా చేస్తే బాగుంటుందా అని చెప్పి నా మొదలు పెట్టారు. వండర్ఫుల్. పెట్టి అయ్యో అంత మిమ్మల్ని అంత నలగొట్టడం అదంతా తప్పేమో. స్టామినా ఆఫ్ 28.5 hours is not a joke. అయ్యో. అయితే నేను ఒకటి ఏంటంటే, మనిషికి ఏదైనా ఒక్కసారి దక్కుతుంది, ఒక పెళ్లి, ఒక ప్రేమ, ఒక అవార్డు, లేకపోతే ఒక గుర్తింపు, ఇలా ప్రతివి అలాగే ఉంటాయి. అలాగా ఛాలెంజింగ్ టాస్క్
అందులో ఏమిటి, ఏదో వేసాం కాదు, పబ్లిక్ లో నేను వేసిన పెయింటింగ్ కనపడుతూ ఉంటుంది ఏం చేస్తున్నాడు. అవును. తర్వాత దాని అవుట్పుట్ ఆ కథతో వింటారు, ఆ కథకు తగ్గ బొమ్మ Match వీడు వేసారా చేస్తున్నారు. లేదు, అన్ని మ్యాచ్ చేస్తున్నారో లేదని. ఎందుకంటే ముందర మన వాళ్ళు అంటారు కదా, రంధ్రాన్వేషణ తత్పరులు అంటారు. ఇలాంటి జనం మన ప్యాడింగ్ పెద్ద పుల్లా కూర్చుని ఉంటారు, అవును. వీళ్ళ మధ్యన మనం అప్ టు మార్క్ వేసి నిలబడగలిగితే నిలబడతామని. అవును. లక్కీగా నా అదృష్టం ఏంటంటే నన్ను అలా ఎంకరేజ్ చేశారు. చేయడంతో 28.5 గంటలు నాన్ స్టాప్ పెయింటింగ్ లో, ఇవాళ కూడా అది వరల్డ్ రికార్డ్ లాగా, అలాగే తెలుగు కథకి నాన్ స్టాప్ పెయింటింగ్ 28.5 hours అలా చేశాను. ఇంకా ముందరకు వెళ్తే, ఇందాక మీరు అన్నారు చూడండి, తానా వాళ్ళు పిలిచినప్పుడు అతనా అనిపించుకున్నారు. ఒక పెయింటర్ ని పిలిచి పెద్దపేట వేసి అంత ఆదరించారు తానా సంస్థ. దానికి ఎప్పటికే నేను కృతజ్ఞుడిని. ఆ తానా సంస్థ వాళ్ళు ఏం చేశారంటే, కూచి లైవ్ సరే రేపు అష్టావధానం అవుతుంది గరికపాటి గారికి, దాన్ని నవావధానం చేస్తున్నాం. నవావధానంలో చిత్ర కవిత్వం అనే సెగ్మెంట్ లో మీరు బొమ్మ వేస్తుంటే గురువు గారు ఆ పద్యపాదాలని ఫిల్ చేయడం అనే ఒక పెద్ద ఫీట్ చేద్దాం అనుకుంటున్నాం, చాలా మంది వస్తున్నారు అన్నప్పుడు, ఆ రోజు పృచ్ఛకులు భరణి గారు, అరే వా. మన విశ్వనాథ అచ్యుతదేవరాయలు గారు, అలాంటి మహామహుల మధ్యన నేను చిన్న బుడతని వేసారి ఆ బొమ్మ వేస్తూ ఉండడం, పద్యం ఫీల్ చేయడం. అంచేది ఏంటంటే, ఒక యశోద ఒళ్ళో చంటి కృష్ణుడు ఆడుకుంటూ, అంటే నక్షత్రాలు గోళాలతో ఆడుకుంటూ ఉంటాడు. దాన్ని ఆనాడు నేను డిజైన్ చేసిన పెయింటింగ్. అది అవధాన చిత్ర సమ్మేళనం, అవధాన చిత్ర సమ్మేళనం అలా వచ్చింది. అలాగా మీరు ఏది అడగండి, లలిత సంగీతం సునీత గారు, నేను రాజమండ్రిలో చేసాం, మహామౌళి కృష్ణశాస్త్రి గారు, దాశరథి, అలాంటి వాళ్ళు. ఇన్ని చేసిన మొత్తం సలాక రఘునాథ శర్మ గారితో రామాయణం చేసాం. ఇలా ఇన్ని రకాలు చేస్తాం. దూరదర్శన్ లో మీరు వందే వాల్మీకి కోకిల, వాల్మీకి కోరిక, అది రామాయణం నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు మీకు వచ్చింది. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు. ఇది వేద భూమి, ఇది కర్మభూమి అని మన వాళ్ళు చెప్తున్నప్పుడు, ఆ పండితులకి ఆ యోగ్యత అన్ని దక్కి, ఆ ఘనాపాటిలకి దక్కి, ఆ మహామౌలు, ఆ సాహితీవేత్తలకి దక్కింది, చిత్రకారులు కూడా దక్కించుకోవాలనే ఒక ఇది ఉండేది నాకు. ఆ యోగ్యత అంటే ఇలాంటివి నాకు 2 చాలా ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే, ఏ రాజమండ్రి కళలకు ప్రసిద్ధో అలాంటి రాజమండ్రి పుష్కర ఘాట్ లో మొదటి మెట్టు మీద పొద్దున్న 10ంటికి అందరూ స్నానాలు చేస్తున్నారు, రైళ్లు వెళ్తూ ఉంటాయి, ఇక్కడ లాంచీలు వెళ్తుంటాయి, నీలాటరేవు, అదంతా ఆడావిడంతా ఉంటుంది, వంశీ గారి సినిమా చూసినట్టు ఉంటుంది. అలాంటి వాతావరణంలో నేను ఈజీలు వేసుకుని, మహామౌలు చిత్రావూరు శ్రీరామ శర్మ గారు ఈవేళకి ఆయన దగ్గర తీసుకుని నన్ను మెచ్చుకోవడం, ఇవన్నీ కళలు అలా ఉండిపోయాయి నాకు. ఆ ఒక 80 వేద పండితులు 4 వేదాలకు సంబంధించిన ఆ మెయిన్ ఇవన్నీ వాళ్ళు ఒక దాదాపు 1.5 hour చదువుతూ ఉంటే, దానికి నేను వేద చిత్ర సమ్మేళనం వేశాను, వండర్ఫుల్ లైవ్. అందులో ఏమీ లేవు. అయ్యో, అది ఏంటంటే అందులో కూడా చాలా ఎక్స్క్లూజివ్ వర్క్. అది పెద్ద పెయింటింగ్ మీద ఏమిటి, వేదమాత కన్నా 4 వేదాలు, 4 పురుషులు, వాళ్ళ వర్ణనలు, అది కాక మొత్తం వేదం చెప్పే మొత్తం అన్ని విషయాలను కలిపి ఒక తాళపత్రం మీద పుట్టుక నుంచి అంత్యష్టిదాకా జరిగే వండర్స్ అన్ని అందులో వేస్తూ, కింద నీలాటరేవు, పసుపు గణపతి, ఇవన్నీ కలిపి ఒకే క్యాన్వాస్ మీద వేసాను. అక్కడ దాకా ఓకే. అంటే మహామహులు దీవెనలు ఎలా ఉంటాయని చెప్పడానికి నేను ఆనందంగా పంచుకుంటున్నాను. ఇది సాధారణంగా చెప్పలేదు ఎవరికి. ఇదంతా వర్క్ చేసేసిన తర్వాత వేదాశీర్వచనం ఉంది భోజనాల దగ్గర అని నన్ను తీసుకెళ్తే వెళ్ళాను. అందులో ఒక పెద్ద ఆయన, చాలా ఏజ్డ్ ఒక ఆయన మూల పడుకుని ఉన్నారు. ఏమిటి, చిన్న చాప ఆ తల కింద ఈ మంచి చుట్టుకుని. సరే, అంతా హడావిగా ఉన్నప్పుడు ఆయన లేచి అన్ని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత, నువ్వేనా ఆర్టిస్ట్వి అన్నారు. నేను ఇదో ఇక్కడ హోమాలు అవి ఉండి రాలేకపోయాను, నేను అన్ని విన్నాను, చాలా బాగుంది, ఒకసారి నీ పెయింటింగ్ చూపెడతా ఏమిటి అన్నారు. అప్పుడు చూపెడితే, నాకు ఒక ఫోటో తీయండి ఎవరైనా, చూడండి ఎలా ఉంటుంది, పెద్దవాడు యోగ్యతలు ఎలా దొరుకుతాయి. అక్కడ దాకా బాగుంది. అయిన తర్వాత ఆయన కూడా చిన్నప్పుడు చిత్రకళ బొమ్మలు వేసేవాడు. ఆయన్ని కలిస్తే బాగుంటుంది, నిన్ను కలపాలి, అమ్మవారు ఎప్పుడు ఆజ్ఞిస్తుందో అంటూ అన్ని చెప్పుకొచ్చారు ఆయన. నేను అన్ని వింటున్నాను, ఎవరో తెలియదు, ఆయన ఏం అడగలేను ఆయన ఎవరు అనేది.
తర్వాత పక్కకు వచ్చిన తర్వాత అలా చెప్పి ఆయన అంటున్నారు, ఎవరో తెలుసా అన్న. ఎవరండి అన్నప్పటికీ చిన్నస్వామి శృంగేరి విధుశేఖర భారతి వాళ్ళ తాతయ్య గారు ఈయన. ఎక్కడ దొరుకుతారు మామూలు ఆశీర్వచనం అన్నప్పుడు చాలా ఆనందపడిపోయాను. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో నాకు తెలియదు. అంత శృంగేరి జగద్గురుపీఠం దగ్గరికి వెళ్ళి నిల్చొని యోగ్యత నాకు ఉందో లేదో తెలియదు. నేను ఎందుకంటే రెగ్యులర్ గా శృంగేరికి వెళ్తారు. ఆయన మిమ్మల్ని ప్రత్యక్షంగా గుర్తుపట్టి అంత మందిలో మిమ్మల్ని అదే చెప్తున్నాను. మరి అదేమిటంటే తమాషా, అలా అయిపోయిన కొన్నాళ్ళకి ఇక్కడ నాకు యోగ్యత మా పడీంద్ర రోజు ఓ గుడికి తీసుకెళ్ళి వాళ్ళని ఎవరినో పరిచయం చేస్తే, అమ్మ పూచి గారు మీరా అని చెప్పి అన్న కాశ్యప్ గారు వాళ్ళు స్వామి వస్తున్నారు, ఒక బొమ్మ ఏదైనా వేస్తే బాగుంటుందేమో అని ఎవరో భగవంతుడు అనిపించినట్టు అనిపించడం, అయ్యో అంతకన్నా ఏమిటి అన్నాను. మరి అటైర్ వేసుకుని అలా వెళ్ళి ఆ రోజు కూర్చున్నప్పటికీ మీరు నమ్మండి, నేను ఇవాళకి అంటే కళ్ళ నీళ్ళు తిరిగి నా జీవితంలో చాలా గొప్ప ల్యాండ్ మార్క్ వర్క్ కాబట్టి చెబుతున్నాను. మహామౌల అభిభాషణం అనేది వెండవే జన్మాంతర సుకృతం. అలాంటిది ఏ విధుశేఖర భారతి స్వామి గురించి వాళ్ళ తాతయ్య గారు చెప్పారు. ఆయన మాట్లాడుతుంటేనే ఆయన ముందర ఆయన అభిభాషణకి నేను పెయింటింగ్ చేశాను జనం. అక్కడ దాకా బాగుంది. వేసేసిన తర్వాత ఆయన చూస్తున్నట్టు ఎలాగ చూస్తారు కదా, మాట్లాడుతున్నారు చూస్తున్నట్టున్నారు. నా వర్క్ నేను చేసుకెళ్ళిపోయిన తర్వాత ఇలా తీసుకురా అన్నారు. వెంటనే పెయింటింగ్ పట్టుకెళ్ళేటప్పటికి అంతా చూసి సంతకం పెట్టావా అంటే ఎంత యోగ్యత, అమ్మవారు ఎలా మాట్లాడిస్తుంది, ఆశీర్వచనం ఎలా దొరికేది అన్నటప్పటికి స్వామి అయింది అంటే, ఆ రోజు అవధాన త్రయం రాసిన పుస్తకం అవునవును కూచి వేసింది, అవును నేనేనండి అన్నప్పటికి ఆహా బాగుందని తొలి ప్రసాదం నాకు అందజేశారు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి యోగ్యతలు అన్నమయ్య అంటాడు ఎవరి భాగ్యం ఎట్లున్నదో అని. అలాంటి కలవడం. అలాగే మన కంచి జగద్గురువులు సభలో నేను వేస్తున్న స్కందగిరిలో సభలో నేను పంచరత్నాలకు పెయింటింగ్స్ వేస్తుంటే అవి చూశారు. ఆ లాస్ట్ ఎందరో మహానుభావులు దగ్గరికి పిలిచారు నన్ను, నేను నాకు చూపెట్టని చెప్పి తీసుకెళ్లి చూపెడితే అది వాళ్ళ సభకి ప్రజెంట్ చేయించారు. అయిన తర్వాత అక్కడతో ఆయన ఆనందం తీరక భైరవ స్వరజతికి ఓ పెయింటింగ్ ఎవరైనా పాడితే పెయింటింగ్ చేస్తాడు కూచి అని చెప్పి నా చేత మళ్ళీ ప్రత్యేకంగా చేయించారు. అంటే ఎందుకంటే ఏదో ఉన్నాం, ఏదో బతికం, ఏదో గీసాం, ఏదో వెళ్ళిపోయాం అని కాకుండా అయ్యవారు అమ్మవారు ఇక్కడికి వీళ్ళది ఇలా ఉంటే ఇంకా స్వామి వెంకటేశ్వరుడు నా చేత స్వామి చేయించుకున్న సేవల్లో ఇవాళకి చెప్తున్నాను. ఒక ఆనందం మేము మీతో పంచుకోవడం. సృష్టిలో ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది నేను అన్ను. నా వరకు నేను ఏమిటంటే వెంకటేశ్వర తత్వం కానీ అన్నమయ్య మొత్తం కీర్తనలకు సంబంధించిన ఆ సాహిత్యం, అలాగే అన్నమయ్య అలివీర వెంకటేశ్వర శతకం, లేకపోతే వెంకటేశ్వర సాహిత్యం కానీ, వెంకటాచల వైభవం కానీ, తరిగొండ వెంగమాంబ కానీ, అన్నిట్లని మించి కె రాఘవేంద్రరావు నన్ను పిలిచి కూచి మీ గురువుగారు చేయవలసింది నీకు ఇస్తున్నానని చెప్పి నా చేత చేయించిన వెంకటేశ్వర సుప్రభాత వైభవం అనే 70 పెయింటింగ్స్ తో కలగలిపిన సుప్రభాతం, ఇవన్నీ స్వామిచ్చి నన్ను దీవించడం అనేది కూడా. ఎందుకంటే ఇవన్నీ చెప్పడం ఇలాంటి కోవలోనే గణపతి సచ్చిదానంద మీకు ఆస్థాన శ్లోకం పాడినది నేను బొమ్మ వేసుకుంటాను, నేను ధరిస్తాను, నా యోగ్యత అన్నప్పటికీ లేదు, గొంతు సహకరిస్తుంది, నేను పాడతాను పర్వాలేదని 8 కీర్తనలు ఆయన స్వీయ రచనలు పాడినప్పుడు నేను లైవ్ చేశాను అవధూత దత్తపీఠం. మైసూరు వారు చిన్నస్వామి పెద్దస్వామి నన్ను అలా దగ్గరికి తీసుకుని అంతటితో వదిలేయలేదు కూర్చుని. మీ చిత్రకళ దత్తపీఠం ఆస్థాన చిత్రకారుడి కింద తడపడుతున్న ఆనందంతో తీసుకుని నన్ను ఆశీర్వదించారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో బతికేయడం ఏదో చేసేయడం అవన్నీ చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే చేసే పనిలో ఉన్న శ్రద్ధకి దేవతలు కూడా వాళ్ళు ఆశీర్వదిస్తారు అన్నానికి ఇంతకన్నా ప్రత్యక్షమే ఉంటుంది.
ఇలాంటివి చాలా జరిగాయి. యోగ్యత గలవాడిని భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడు. అయ్యో అది. శ్రీరామచంద్రుడు త్యాగరాజ స్వామి గారి దగ్గరికి వచ్చినట్టు అయ్యో. మీ దగ్గర అటు కానీ శారదాంబ, అటు అన్నమయ్య, అటు వెంకటేశ్వర స్వామి, అయ్యో. ప్రతి దైవం అయ్యో. మీ దగ్గరికి వచ్చి పరిచయం, మీ దగ్గర నుంచి ఆర్ట్ తీసుకుంటారు. అలాగే అన్నమయ్య సంకీర్తనలు రాసుకున్నప్పుడు రాఘవేంద్ర స్వామి అవును. రాఘవేంద్రరావు గారు తీసిన అన్నమయ్య సినిమాలో అవును. అప్పుడే అయిపోయిందా అని ఆఖరి ఒక దృశ్యం ఉంటుంది కదండి, అవును. అలాగా మీ చేత చేయించుకుంటున్నాడు వెన్ను తట్టి. అది కానీ ఏంటంటే కనీసం ఈ మాత్రం యోగ్యత పట్టుకుంది. ఏంటంటే నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత దూరం ఏమిటి ఆ బ్యాకింగ్ లేకపోయినా కూడా నిలబడడానికి ఇవారి దీవెన నాకు బాగా పనిచేస్తుంది. అండ్ మీరు ఎస్విబిసి ఛానల్ వాళ్ళకి కూడా చాలా చేశాను. చేశారు. దాని గురించి కూడా అది కూడా ఏంటంటే చాలా ఆనందం అండి. రోజు ఒక శ్రీరామనవమి ఒక 2 రోజుల్లో ఉండనగా నాకు పిలుపు ఎస్విబిసి నుంచి. మా వల్లభాచార్య గారు, మా రామలక్ష్మి గారు వారి నేతృత్వంలో అనుకోకుండా లైవ్లు చేస్తున్నారు కదా, మా దానికోసం ఒక సాంగ్ శ్రీరాముడి కోసం ఒకటి చేద్దాం అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి దేవదేవం భజి అని సెలెక్ట్ చేశారు వారు. చేసి దానికి లైవ్ చేస్తే శ్రీరామనవమి స్పెషల్ ప్రెజెంటేషన్ కింద నా లైవ్ షో అందులో ఫస్ట్ వచ్చిందండి శ్రీరామనవమికి. అక్కడి నుంచి ఇదేంటి నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి లైవ్ చేశాను 2002లో. అది ఏమిటంటే ఒక మొత్తం అన్నమాచార్య కీర్తన చైతన్య బ్రదర్స్ పాడారు. అన్నమాచార్య కీర్తనలకి బొమ్మలు వేయడం అది పెద్ద ఫీట్. అది కూడా ఏంటంటే నాకు సోదరతుల్యుడు, నాకు వైజాగ్ లో నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, నాకు అత్యంత ఆత్మీయుడైన మా రాంప్రసాద్ తను కండక్ట్ చేశాడు. చేసినప్పుడు ఈ చైతన్య బ్రదర్స్ పాడారు. ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క బొమ్మ వేస్తూ మధ్యలో వీడు శృతులు చూసుకునేటప్పుడు ఒక లైఫ్ సైజ్ పెయింటింగ్ చేయాలి అయ్యవారిది. అలా చేసిన ఫస్ట్ ఫీట్ 2002లో మొదలెట్టాను. 2002లో లైవ్లు మొదలెట్టాను నేను. ఇప్పటిదాకా అవి కంటిన్యూ అవుతున్నాను. ఎందుకంటే మొన్న చిన్న మిషన్ నోయిడా వాళ్ళు స్వామి నన్ను పిలిచి దాదాపు 6-7 వేల మంది వచ్చారండి నోయిడా స్టేడియంకు. అందులో హనుమాన్ చాలీసాకి లైవ్ చేస్తాను. వండర్ఫుల్. చాలా ఎక్స్క్లూజివ్ గా లైవ్ చేస్తాం. అది అలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇప్పటికే ఇంకా చేస్తూనే ఉన్నాను రెగ్యులర్ గా. అంటే ఒకటేనండి, ఏదో కూర్చున్నాం, ఏదో వేసేసాం, ఏదో పక్కకు వచ్చేసాం అని కాకుండా దైవానికి లింకప్ చేసుకుంటూ ఒక పరమార్థం కోసం మనం ఏమైనా చేయగలమా? ఇటు సాహిత్యం, ఈ సంగీతం, ఇవన్నీ మన కల్చర్కి సంబంధించినవి. ఇవెంత ఆనందంగా చేస్తున్నాము. దైవానికి కూడా సేవ. ఈవేళ నేను 1000 కీర్తన లేదు, పరభాషల్లో కూడా వెళ్ళాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇచ్చినప్పుడు జగదాధారణ కానీ ఇంకోటి దాస సాహిత్యం కానీ ఆ జిస్టు వాళ్ళు చెప్తుంటే, అది సంస్కృత సాహిత్యం కానీ హిందీ కానీ మీరా భజన్స్ కానీ వాళ్ళు చెప్తుంటే ఆ జిస్టు తెలుసుకుని నేను లైవ్లు చేసిన ఉన్నాయి. అందులో ఏంటి మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, అమెరికాలో నేను టూర్ చేసినప్పుడు వీణ చిత్ర సమ్మేళనం ఎవరు చేశారో లేదో నాకు తెలియదు. వీణల వరుస రోజు వీణల ప్రోగ్రామ్ అవుతుంటే వాళ్ళతో పాటు నేను చేయడం. ఇలా ఫ్యూషన్ ఆర్ట్ అంటే ఏంటంటే 1, 2, 3 అంటే పైగా సాహిత్య త్రివేణి అని మన వాళ్ళు ఎలా అంటారో, ఇది త్రివేణి కరెక్ట్ గా సరిపోతుంది. ఇటు సాహిత్యం, అటు సంగీతం, ఇటు చిత్రలేఖనం కలిపి ఇది త్రివేణి కింద నేను ప్రజెంట్ చేయడం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు ఇన్ని విషయాలు చూడడం పక్కకు పెట్టండి, అసలు వింటేనే మనసు పులకించిపోతాను మాకు. వండర్ఫుల్. అలాగే మీరు మీ యొక్క ప్రస్థానం మొదలెట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను మీ అబ్బాయి ద్వారా తెలుసుకున్నాను. ఫస్ట్ టైం మీరు యుఎస్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న యుఎస్ పెయింటింగ్స్, అందరూ బట్టలు, చాక్లెట్లు, ఇంకో ఎలక్ట్రానిక్స్ అంటారు, పెట్టి నిండా మీరు తెచ్చుకున్న ఇంక్ బాటిల్స్, అది చాలా ఆనందంగా చెప్పగలను ప్రశాంత్. ఎందుకంటే ఓకే, ఎవరి యోగ్యత ఎలా ఉంటుందో తెలియదు. త్యాగరాజ స్వామి అన్నారు, రామ సముఖం సుఖం అంటాడు స్వామి. అలాగా ఆ చిత్రకళ దగ్గరే నాకు సుఖం. ఆ చిత్రకళ ఎందుకంటే దైవాల కేసులు నడుపుతోంది నన్ను. అలాంటిది తానా వాళ్ళు నన్ను ప్రత్యేకంగా పిలిచి, నా ఆత్మీయులు ఉన్నారు, మా రాజశేఖర్, సంజశ్రీ అని డెట్రాయిట్, నాకు ప్రాణాలు వాళ్ళు. నేను ఈవేళ
చిత్రకళలో ఇలా ఉన్నా కూడా దానికి వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది, నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఇందాక మా ప్రసాద్ గారి పేరు చెప్పిన అలాగే ఇంకో ప్రాణమిత్రుడు ఉన్నాడు బొబ్బులు అని. ఏం చేయించాలి కూచితేట వెరైటీ ఏం చేయించాలి, ఇలా ఎంతో మంది నాకు ఆ సపోర్ట్ మానసికంగా ఇచ్చిన వాళ్ళే కాబట్టి ఇంత దూరం. వాళ్ళు నన్ను తానాకి పిలిచినప్పుడు, నేను అక్కడ ప్రోగ్రాంలు చేసినప్పుడు తానా అవార్డు ఇవ్వడం కానీ, తానా లైవ్ చేయడం కానీ, ఫస్ట్ టైం చిత్రకారుడికి అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి తానాలో అవార్డు పెట్టి నాకు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చి పంపించడం కానీ, అక్కడ ఈ అష్టావధానం గరికపాటి గారితో చేయడం కానీ, అలాంటివి ప్రతిదీ ఒక అందమైన స్వామి దీవెన లాంటి అవకాశం అండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నాకు వీళ్ళందరూ ఏంటంటే కూచి ఎదగాలి, అన్నిట్లో నుంచి కూచి చేతిలో ఉన్న ఆర్ట్ 10 మందికి తెలియాలని తపన పడి నన్ను భుజాన్ని వేసుకుని తిరిగిన మహామహులు. వీళ్ళ రుణాలు నేను తీర్చుకోలేని జన్మలెత్తిన అంత ప్రాణం. ఇలా ఒకళ్ళు కాదు ఎంతో మంది పేరు పరిచయం నా ఆబాలి స్నేహితులైన మా నాగేశ్వరరావు కానీ, ఇలా కొంతమంది ఉండిపోతారు. వాళ్ళు ఇలా సపోర్ట్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఏంటంటే ముచ్చట, పైగా మహామూలందరూ నా కలీగ్స్ అవ్వడం నాకు చాలా ఆనందం. మా మృదంగం సతీష్ అవ్వచ్చు, మా శారద సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, మా శంకర ప్రకాష్ అవ్వచ్చు, అరివేర భయంకరులందరూ ఉన్నారు. వాళ్ళతో తిరిగిన సాంగత్యం వృధా పోలేదు. అవునండి. సంగీతం రీత్యా కూడా నా పేరు నాకు, ఎందుకంటే సంగీతం అంటే ఎంత పిచ్చి అనడానికి ఎగ్జాంపుల్, నేను నా ప్రక్రియకి పెట్టుకున్న పేరు గాత్ర చిత్ర సమ్మేళనం అని పెట్టాను. నేను సెకండ్ చేసుకున్నాను. ముందర గాత్రం ఉంది, తర్వాత చిత్రం ఉంది. దీనికి కూడా గుంటూరు శేషన్ శర్మ గారు తిలక్ ఎక్కువ చదివాను పోయిటరీ. నేను నాకు అమృతం కూర్చుని రాత్రి కానీ, శేషాంత శర్మ సాహిత్యం కానీ, నాకు భగవద్గీతలు అంటే విపరీతంగా చదివాను. అలా నోట్లో అలా వస్తుంది. ఒక చోట శేషాంత శర్మ గారు ఒక అందమైన మాట అంటారు, వర్షం వచ్చి ప్రపంచాన్ని కడిగేసిందట. ఎందుకు ఆకాశం కేసి చూస్తే పుచ్చ పువ్వులో ఉంది వెన్నెల, చూసేందుకు ఇలా చూస్తే చంద్రుడి కేసి మబ్బు తునక వేలు పట్టుకు తీసుకుపోతున్నట్ట చంద్రుడు. ఆయన వలన పోలిక. అలాగా ఈ సంగీతజ్ఞులు, ఈ సాహితీవేత్తలు, ఈ నటులు, ఈ గాయకులు వీళ్ళందరూ నన్ను అలా చెయ్యట్టుకు తీసుకుపోతున్నారు కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంది మీలో. ఆ కళా విద్వత్తుని వాళ్ళు గుర్తించి వాళ్ళు ప్రోత్సహించడం అంటే ఒకసారి మంచి మాట ఒకటి చెప్తాను. ఓ రోజు అన్నయ్య, అరే సీతారామ శాస్త్రి గారి ఇంటికి వెళ్తున్నాను, నువ్వు వస్తాను పెట్టాను. అయ్యో గురుగారి దగ్గర నేను వస్తాను, వెళ్ళి కూర్చున్నాను. సొగసు చూడ తరమా ఉంది కదా, ఆ సినిమా అప్పుడే ఇంకా హడావిడి అవుతుంది. అని అవుతుంటే కూర్చుని ఏమేమి బొమ్మలు వేసావు నన్ను అడుగుతున్నాను. వేటూరు గారు ఎలాగ అడిగారు, తర్వాత గురుగారు కూడా అలా అడిగినప్పుడు, భువనచంద్ర గారు కానీ అడిగినప్పుడు, సార్ మీ అందులో లైన్కి బొమ్మ వేశానండి నేను. ఏంటి చెప్పు నాకు అన్నప్పటికీ ఆయన అన్నారు, మరుని నారిగా మారి మదిని నాటు విరిశరమా సొగసు చూడతరమా అని చెప్పి ఆయన అన్నంతో. అదేమిటంటే అమ్మాయి ఇలా మంచి చక్కగా ఇలా ఉండి అలా చూస్తుంది వాలుకన్నతో. ఆ వాలుకన్న నుంచి ఓ బాణం వెళ్తుంది. బాణం చివరి ములుకు లవ్ సింబల్. అక్కడ పక్షి కింద ప్రియుడు ఉంటాడు. తలకాయ ప్రియుడు, మిగతా బాడీ అంటే పక్షి కింద. అది మరుని నారిగా మారి మదిని నాటు విరిసరమా అని వేస్తే నాకు ఇస్తావేటి ఆయన ఎదురకుండా వేసి ఆయనకి ఇచ్చాను. అంటే మహామహుల సాంగత్యం దొరకదండి, యోగ్యత. అది ఆయనకి ఇచ్చిన తర్వాత మాకు ఇలా సీతారామ శాస్త్రి గారు ఎలా వేశాను, తిలక్ పోయిటరీకి అలా వేశాను, గుంటూరు శేషన్ శర్మ గారు, నారాయణ రెడ్డి గారు గజల్స్, ఇలాగా ఈ ప్రక్రియలో సినిమా పాట కూడా అవ్వలేదు. అందులో పరాకాష్ఠం ఏంటంటే ఓ ఛానల్ వాళ్ళు నన్ను అడిగారు, ఏమన్నా ససమానం భక్తి చేస్తే మా పని ఏమైపోతుంది, మాకు యూత్ ఉన్నారు కదా వాళ్ళ కనెక్టివిటీ అండి, మీకు ఏం కావాలో సాంగ్స్ తీసారండి అంటే రింగ తీసుకొచ్చారు. ఆర్టిస్ట్ కి అర్థం ఏమిటి, అవును మీరు ఎవరి యూత్ అసలే, నేను అలా ఫీల్ అవుతాను కాబట్టి అలాంటి బొమ్మలు వేస్తున్నాను. సో అప్పుడు రింగ కూడా లైవ్ చేస్తాను. ఆశ్చర్యపోయారు జనం. అంటే ఏంటంటే కాదేది కవిత కనహం అని ఎలా అన్నాడు శ్రీశ్రీ. కరెక్ట్, వేటూరు గారు అన్ని రకాల పాటలు రాశారు. అయ్యో అద్భుతాలు. ఎందుకంటే 99.9 ఎవడు మడికట్టు కూర్చోరండి. ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి, ఎన్నిట్లో వెళ్ళొచ్చు, ఎన్ని అనేది నేను చెప్పాను కదా. లలిత సంగీతం ప్రవేశం చేస్తే గానీ చేస్తేనే 10 కాలాలు నిలబడుతుంది.
ఒక artist అని రంజింపజేస్తాం. Correct. అన్నిటినీ మించి ఏంటంటే ఈవేళ కాంటెంపరీ ఆర్టిస్టులు వాళ్ళంతా ఎంతమంది ఉన్నా కూడా యూత్ రేంజ్ లో పరిగెడుతోంది ఏఐ నుంచి. కరెక్ట్. సో వీళ్ళని కూడా రీచ్ అవ్వడానికి మాలాంటి వాళ్ళం ఏం చేస్తాం, ఎంత స్పీడ్ గా పరిగెడతాం అనే దానికి నేను మొన్న కూడా నేను సర్రియలిస్ట్ పెయింటర్ని. మీరు ఇప్పుడు దాకా ట్రెడిషన్ మాట్లాడాము, మోడర్న్ ఆర్ట్ లో నాకు సర్రియలిజం అండి. వండర్ఫుల్. పదమశ్రీ లాంటి వాళ్ళు మెచ్చుకున్నారు నా వర్క్స్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇండియన్ ఆర్ట్ సింబాలిజం అని చెప్పాను కదా, ఆ సింబాలిజం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే నిద్ర గురించి, లేకపోతే ఒక నవ్వు గురించి, ఒక క్రోధం గురించి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎలా వేస్తారో దీన్ని మోడర్న్ ఆర్ట్ కూడా అడాప్ట్ చేయొచ్చు అనేది ఒక క్యాన్వాస్ మీద నా ఊహలో మైకేల్ జాక్సన్ ని త్యాగరాజుని కూర్చోబెట్టి కచేరీ చేయించచ్చా, అది సర్రియలిజం. ఆ సర్రియలిజం నాకు చాలా బాగా పట్టుకున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నాకు నేనుగా సబ్జెక్టు ఇచ్చుకుని నేను డిజైన్ చేసినప్పుడు ఏం కొత్తదనం చేయాలన్నప్పటికీ డాలి ఏం చేశాడంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ వీళ్ళంతా మనస్తత్వం శాస్త్రాలు ఇవన్నీ స్టడీ చేసి వాళ్ళు పెయింటింగ్స్ వేసినప్పుడు నా వరకు నేనేమిటంటే మన రమణ మహర్షి, మన భగవద్గీత, మన జిడ్డు కృష్ణమూర్తి, మన గడప దాటక్కర్లేదు కదా, వీళ్ళ గురించి మనం సర్రియలిస్ట్ పెయింటింగ్స్ నేను చేయలేనా అని చెప్పి నేను సిరీస్ చేశాను. వండర్ఫుల్. అన్ని సర్రియలిస్ట్ మోడర్న్ ఆర్ట్ అల్టిమేట్ ప్యాటర్న్స్ లక్కీగా అవి క్లిక్ అయ్యి న్యూయార్క్ కలెక్షన్ దాకా వెళ్ళాయి. ఇక్కడతో రాకుండా కళకి ప్రయోజనం ఉంటుంది, ఇది నాతోటి అవ్వకూడదు అని చెప్పి సమ్మర్ క్యాంప్స్ లో పిల్లలకు అలవాటు చేశాను. పిల్లలు చాలా మంది ఉన్నారు శిష్యులు. అలాగే క్యాంపులు ఎక్కడైనా జరిగినప్పుడు అన్నప్పటికీ అనుకోకుండా తంజావూరు సౌత్ జోన్ ఆర్ట్ క్యాంప్ నన్ను పిలిపొచ్చింది. 13 రోజులు ఉన్నాను తంజావూరులో. అటు బృహదీశ్వరుని చూడడం, ఇటు చిత్రం ఏంటంటే ఇది ఎంత కాంట్రాస్ట్, బృహదీశ్వర స్వామిని చూడడం, అటు సభలోకి వెళ్ళేటప్పటికి కూచి గారు మాకు సర్రియలిస్టే మీకు కూచి కావాలి మాకని వాళ్ళు అడగడం. అప్పుడు పుల్వామా అటాక్ నేను దేశం కోసం కానీ హైందవం కోసం కానీ గర్వంగా చెప్పుకుంటాను, దైవాల కోసం కానీ నేను ఈవేళంతా చేసిన వర్క్ అంతా వాళ్ళ కోసమే చేశాను. ఇంకా గట్టిగా చెప్పాలంటే భక్తి చిత్ర సంఘ సమ్మేళనం అలా చేసి అది ఉండగానే సరిపోదు, ఈ భూమిని పుట్టాం, ఈ కర్మ భూమిని పుట్టాం కాబట్టి ఈ హైందవం ఏమిటి, ఈ దేశ ప్రయోజనాలు ఏంటి, ఇవేనా జనాల్లో అవేర్నెస్ ఏంటి, ఇవేం చేయగలమని నేను కరెక్ట్ గా చెప్పాలంటే 100లో వేశాను బొమ్మలు. వండర్ఫుల్ వండర్ఫుల్. అందులో వేసిన మేజర్ వర్క్ దానికి సిగ్నిఫికెన్స్ వాళ్ళ గ్యాలరీలో ఉంది ఇవాళకి, తమిళనాడు మన తంజావూరు ఆర్ట్ గ్యాలరీ. ఏమిటది అంటే పుల్వామా అటాక్. ఓకే. దాన్ని సర్రియలిజం లోకి పట్టుకొచ్చి నేను ప్రెజెంట్ చేశాను. అంటే ఏంటంటే మన పరిధి ఉంది, డైనమో అనేది అలా తిరుగుతూ ఒక చోట ఆగిపోదు, అలా 360 degrees లో తిరుగుతూ ఉంటుంది. కళాకారుడికి బాధ్యత ఉంది, వాడు సంగీతజ్ఞుడు చిత్రకారుడు వాళ్ళు ఎవడైనా సరే, మామూలుగా మనిషికే బాధ్యత ఉంది, కళాకారుడికి ఇంకా ఉంది. అంటే కళ ద్వారా ఇంకో 10 మందిని స్ఫూర్తిగా నిలుస్తారు. ఆ స్ఫూర్తిలో మనం ఇటు దైవాల గురించి ఎంత ఆలోచిస్తున్నాం, ప్రజల గురించి ఎంత ఆలోచిస్తున్నాం, సోషల్ అవేర్నెస్ ఎంత ఆలోచిస్తున్నాం, దేశం కోసం కూడా మనం ఏమైనా చేయగలమా. నేను చాలా ఆనందంగా చెప్తానండి, ఇవన్నీ నేను చేశాను. ఈ వర్క్స్ అన్ని నాకు ప్రతిదీ కూడా పేరు తెచ్చిపెట్టింది. కూచి గారు అంటే ఏదైనా ఒక సోషల్ ఏదైనా వస్తే కూచి రియాక్ట్ అవుతాడు, అది బొమ్మ వేస్తాడు, లేకపోతే ఇది వేస్తాడు, అలా చేసుకుంటూ వచ్చారు. అంతమంది ప్రాతస్మరణలతో పని చేశారు, వాళ్ళని చూశారు, మీ కుటుంబంలోనే వారి యొక్క ప్రోత్సాహంతో ఇదయ్యారు. ఎంతమంది ఎన్ని చేసినా మీకంటూ ఒక తత్వం ఉంది, మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ మీరు ఏర్పరచుకున్నారు మీ చిన్నతనంలోనే, కాబట్టి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి చాలా ఈజీ అయింది అన్నది నా అభిప్రాయం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు కూచిపట్టిన కొంచెతోటే అటు కళాన్ని కూడా అయ్యో సూపర్ గా మీరు వాడే. ఒకటి ఏంటంటే మన మొడపూడి వెంకటరమణ గారు పెళ్లి పుస్తకంలో మాట రాశారు, అదే వీణ వాయించేవాడుకో వాయించడం కూడా వచ్చేస్తుంది అది ఇది అన్నట్టుగా ఒక సరదా డైలాగ్. అలాగా నేను చదివాను మాక్సిమం మా 3 అన్నయ్య ఇన్స్పిరేషన్ తోటి. నా పర్సనల్ లైబ్రరీ నేను బిల్డప్ చేసుకున్నప్పుడు ఒకటండి, కళాకారుడికి అది ఏ ఫీల్డ్ అయినా సరే చుట్టుపక్కల కూడా ఏది జరుగుతుందో మిగతా కళల్లో తెలుసుకుని ఉండాలి.
సంగీతంలో ఏమవుతుంది, సాహిత్యంలో ఏమవుతుంది, నృత్యంలో ఏమవుతుంది, ఇవి కూడా నాకు అక్కర్లేదు, నేను దీంట్లోనే ఉంటానంటే కుదరదండి. అయితే చిత్రకళకు ఉన్న మహా ప్రమాదకరమైన విషయం ఉంటుంది, ఇది సర్వకళల సమాహారం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు కవిత్వం రాసే వాళ్ళకి చిత్రకళ అక్కర్లేదు, వాడు కవిత రాసుకుంటూ వెళ్ళిపోతారు, కొంచెం సంగీత జ్ఞానం ఉంటే పాడతారు. అంటే మీరు అన్ని ఫ్యూజన్స్ ని కలిపేశారు కదా. నేనేం చేశానంటే అటు వీణని, అటు ఆర్ట్ని, అయ్యో అటు సంగీతాన్ని. ఇక్కడ ఏంటంటే నా ఫీల్ ఏంటంటే, ఇప్పుడు సడన్ గా మీరే వస్తారు, కూర్చుగారు త్రిభంగ పోజులో కృష్ణుడు ఉన్నారు కదా, ఒక అద్భుతమైన అపరూపమైన నర్తకిమణ్ణి త్రిభంగాలో వేయాలంటే త్రిభంగా నాకు తెలిసి ఉండాలి, దానికి నాట్యశాస్త్రం మీద కమెంట్ రావాలి. నాకు నాట్యశాస్త్రం మీద పెద్ద కమెంట్ అక్కర్లేదు, కనీసం స్పర్శ ఉండాలి. అందుకని డాన్సర్స్ తోటి నేను డిస్కస్ చేసేవాడిని ఆ ముద్రలో ఏంటి కానీ, అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇది వేసేస్తాను. ఈ అష్టాగానంలో 4 పదాలు పూరించేవని అన్నట్టు అలాగా. ఇప్పుడు సపోజ్ కవులు వస్తారు, కవి వస్తాడు, మన చరిత్రలో ఇగో ఇలాంటి సీన్ ఉంది, లేదా ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలో రుచిగారు కన్వాశ్రమం నుంచి అత్తవారింటికి వెళ్తుంది కదా శాకుంతల, దాన్ని చూపెడితే అలా చూపెడతారు మీరు అని అడిగినప్పుడు నాకు తెలియాలి, అది కనీసం స్పర్శ ఐడియానే ఉండాలి. అంత పద్యాలు దాని పద్య విభాగాలు ఇవన్నీ మనం చెప్పలేము. అలాగే సంగీతం వచ్చి ఏమండి బృందావన సారంగా ఉంది కూచి గారు, ఇగో ఆలాపన, ఇది ఆరోహణ ఎలా ఉంటుంది, దాని ప్రస్తారం ఎలా ఉంటుంది అనేది చెప్పేటప్పటికి ఆ ఫీలింగ్ నేను పట్టుకోగలగాలి. నాకు తెలియకుండానే ఇవన్నీ జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఈవేళ ఒక రకంగా నన్ను 2 కితాబులు వచ్చాయి నాకు. కూచి చిత్రకళావధానం చేస్తున్నాడు స్టేజ్ మీద, ఎప్పుడు నానాటి బతుకు పాడగానే అదేస్తాడు, ఉన్నట్టుండి తిరువీధిలో వేసే దేవదేవుడు అంటే అటు వెళ్ళిపోతాడు, ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ వేస్తున్నాడు అని చెప్పి మా రవి గారు అన్నారు విశాఖపట్నం. నీకు తెలియకుండానే నీ పేరులో చాలా తమాషా ఉందన్న. గురుగారు అంటే ఏంటన్నాను, కూచి అంటే ఏంటో తెలుసా అన్నారు. ఏమన్నారు, నీ బొమ్మలు చూసిన తర్వాత నాకు అనిపించింది నువ్వు కూలంకష చిత్రకారుడివి. ఎంత మంచి ఆశీర్వచనం చూడండి మహామౌలు. అలాంటివి ఎన్నో పోగు చేసుకున్నాను. చెప్పొచ్చేది ఏంటంటే సర్వకళ సమాహారంగా చిత్రకళని ప్రజెంట్ చేయొచ్చు. ఏదో గీసేసి ఆయన అంటారు తెలక్ డబ్బాలో 4 గులకరాళ్ళు వేసేసి కవిత్వాన్ని బుకాయించకు, కవిత్వం అంతరాంతర జ్యోతిష్యమలను బహిర్గతం చేయాలంటాడు. అంత చేసేంత గర్స మనకు లేకపోయినా ఉన్న దాంట్లో అయ్యో అమెరికా కళ్యాణ్ రాగప్రసారం అయితే ఇలా ఉంటుంది, లేకపోతే త్రిభంగాల కృష్ణుడు ఇలా ఉంటాడు, లేకపోతే ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ వేయడానికి ఒక్కొక్క నాకు ఇన్స్పిరేషన్ సపోర్ట్ ఇచ్చారండి. కరెక్ట్. త్యాగరాజ కీర్తనల్ని పూర్తిగా ఒక్కొక్క కీర్తన చూడడం ఒక అసిధారా వ్రతం. అంతకు మించి ఇంకో గొప్ప విషయం ఏంటంటే త్యాగరాజు సంగీతజ్ఞుడిగా కట్ట ఆయన గొప్ప పెయింటర్. ఆయన తంబుర చివర బ్రష్ ఉంటుంది, మనకు కనపడదు కానీ ఆయన పద చిత్రాలతోటి పాట కట్టి చూపెట్టాడు. కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి పుస్తకానికి ముందు మాట రాస్తూ సాంబశివరావు అంటారు, గాయకుడైన వాడు చిత్రకారుడైపోయి స్టేజ్ మీద కూర్చుని స్వర్ణవర్ణాలతోటి బొమ్మ వేసి చూపెట్టాలి ఆడియన్స్కి అంటాడు. నేను సంగీతజ్ఞుడు కాకపోయినా నేను బొమ్మలు వేసి చూపెడతానని త్యాగరాజ కీర్తనలకి నేను వచ్చాను. నాన్నగారు పాడుతున్నారు, అద్భుతమైన పాట కదండి, ఆయన అద్భుతం ట్రై చేశారు. ఆయనకు పేటెంట్ ఇది, నాదాతను మనుషం శంకరం నమామి హే మనసా శిరస, అద్భుతంగా పాడేవారు. అది నేను చూచాయిగా విన్నారు, గుర్తుంది నాకు ఇంకా చిన్నతనాల్లో. ఆయన ఎప్పుడు పోయారు. ఆ ఇన్స్పిరేషన్ తర్వాత పనిచేసి ఏదైనా కొత్తగా చెయ్యాలి, మన సిగ్నేచర్ ఉండాలన్నప్పటికీ త్యాగరాజ కీర్తనకి రూపకల్పన ఎందుకు చేయకూడదు అని త్యాగరాజ వైభవం అని నాకు నేను పెట్టుకుని ఆనాడు పుస్తకాలు చెప్పాను కదా ఇందాక ఇంద్ర గారు వాళ్ళు ఇలా కలెక్ట్ చేసినప్పుడు ఒక 11 కీర్తనలు తీసుకుని జిస్ట్ అంతా వినివాడిని. కానీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడకూడదని చిత్రకారుడిగా నేనే ఆలోచించుకున్నాను. క్యాన్వాస్ మీద ఏ బొమ్మ వేయాలో నేను నిర్ణయం తీసుకునేవాడు. వండర్ఫుల్. మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు, రామాభిరామ మనసు రంజిల్ల పలకరాదా అంటాడు త్యాగయ్య. మీరు నమ్మండి నమ్మకపోతే అవర్స్ టుగెదర్ మాట్లాడచ్చు. యాజ్ అ పెయింటర్ గా నేను మాట్లాడతాను త్యాగరాజ కీర్తన గురించి, ఆ ధైర్యం ఉంది. ఎలాగంటే మనసుని మకుటంగా ఏదైనా చేసుకుని త్యాగయ్య రాముడి కేసు నడిచాడు.
మనసు కంట స్నేహితుడు ఎవడున్నాడు? మనసునే మగటం మనస అని చెప్పి ఇలాంటి వాడు కీర్తన రాసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ డెప్త్ కూడా రామసుముఖం సుఖం ప్లస్ అనుభవైక వేద్యం అన్నాడు. ఆ ఇంప్రెషన్ ప్రతి కీర్తనలోనూ కనపడుతుంది. ఆథెంటిక్ గా చూపెట్టచ్చు విజువలైజ్ చేసి. నేను ఇక్కడ చూపెట్టాను. ఈ పాటలో నమ్మండి, చంద్రశిలలతోటి అభ్యంతర మందిరాలు కట్టుకుని ఏంటి బిల్డింగ్ల పైన ఆ చంద్రకాంతి పడిగా వాళ్ళు చూన్ అయ్యి ఆ కాంతిలో ఆ భార్యాభర్తలు కూర్చుని చక్కగా డిస్కస్ చేసుకునేవారు రకరకాల విషయాలు అన్ని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండి. లేకపోతే వీణావాదనం, మనస్కారకుడు చంద్రుడు, చంద్రమా మనసో చేత అన్నట్టు. అది ఎక్కడ, అది నేను కాయినింగ్ చేశాను పెయింటర్ గా. త్యాగరాజు ఎందుకు అన్నాడు ఇది రామాభిరామ మనసు రంజిల్లా పలకరాదా అని నన్ను అడిగాడని చెప్పుకున్న త్యాగరాజుని విజువల్లో పెడితే ఎలా ఉంటుందనేది నా కాన్సెప్ట్. పైన చంద్రుడు ఉన్నాడు, చల్లదనం. కింద రామచంద్రుడు ఉన్నాడు, రక్షణ, చల్లదనం. ఎక్కడున్నాడు? సీత పాద పూజ చేస్తోంది, పాదాలు ఒత్తుతూ పూజ చేస్తున్నప్పుడు మల్లెలతో చేస్తోంది. మల్లెలు చల్లదనం, సీత ఇంకా చల్లదనం. ఇదంతా హంసతూలిక తలప మీద అవుతుంది, ఇంకా చల్లదనం. ఇది సరిపోలేట త్యాగయ్యకి అని చెప్పి పక్కన మనం ఫోన్ పెట్టుకోవడానికి టీపో పెట్టుకుంటాం కదా, అలాంటి పక్కకి ఏంటేసి అక్కడ త్యాగరాజుని కూర్చోబెట్టాను పెయింటింగ్ లో. రాముడేమో రాజస ప్రవృత్తిలో పడుకున్నాడు, ఆయన సీత పూజ చేస్తాం. త్యాగయ్య గడ్డం పట్టుకున్నాడు రాముడు. పట్టుకుని ఈ చల్లదనం సరిపోవట్లేదు, ఏది ఓ పాట పాడు. ఆయన సంకీర్తనలే ఆయనకి చల్లదనం. అంటే ఎంత ఉత్కృష్టత ఉంది, దైవాలతోటి ఎంత మమేకమై ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రమించువారు ఎవర్రా అనే పదం వాడాలంటే చాలా బీభత్సం అండి అది. అలాంటిది అయ్యవారితోటి స్వామివారితోటి త్యాగయ్య అంత ప్రజెంటేషన్స్ చేసి ఇలాగ ఈయన మన అన్నమయ్య ఎన్ని మీరు వెయ్యాలి కానీ కీర్తనలో ప్రతి పదానికి బొమ్మేయచ్చు. అన్నమయ్య నాకు టీటీడీ, తిరుపతి దేవస్థానం, టీటీడీ ఆనాటి మహామూడు వాళ్ళందరూ ఇచ్చిన ఆ సపోర్ట్ తోటే నేను గాత్ర చిత్ర సమ్మేళనం చిత్రగానం వెంకటేశ్వర భక్తి ఛానల్ చిత్రగానం నేను ఖండాంతర ఖ్యాతి వచ్చింది నాకు ఆ కీర్తనలకి. అవే అడుగుతారు, అవే వేయించుకుంటారు వాళ్ళు. ఆయన అంటాడు మీకు చాలా మంచి, నేను ఎప్పుడు చెప్పేది కావాలని ఇంటర్వ్యూలో కామన్ గా ఆనందంగా చెప్పే సిచ్యువేషన్. ఒక తాళపత్రం మీద 21 బొమ్మలు అంటే స్కేల్ సైజ్ మీద వేసినప్పుడు కులుకక నడవరో కొమ్మలారా, మన లేకపోతే మన బ్రహ్మ కడిగిన పాదం, ఇలా ఏ వాటినాట ఏదైనా సరే, ఏ కీర్తన అయినా సరే ఛాలెంజింగ్ టాస్క్ అది వేయడం. ఎందుకంటే అలాంటి వాళ్ళ మహామౌల రచనలు స్పృశించాలంటే చాలా గట్స్ ఉండాలి. కాకపోతే ఒక ఆనందం ఉందండి, స్వామి వేయించుకుంటాడు. నేను ఒకసారి డిస్కషన్స్ లో అదే అన్నాను, కూచివారు ఎలా వేయగలుగుతున్నారు ఏమిటి అది ఇది అని అడిగితే, నా చేతిలో బ్రష్ ఎలా ఉందో అయ్యవారి చేతిలో నేను అలా ఉంటాను, అమ్మవారి చేతిలో వాళ్లే వేయించుకుంటారు, ఆ కీర్తి వాళ్ళదే అని. అది కాదా? కరెక్ట్, అది విషయం. వండర్ఫుల్ అండి, నిజంగా చెప్తున్నాను కదా, మీ ఇది ఒక సత్సంగంలా ఉంది నాకు. అయ్యో, పాడ్కాస్ట్ కంటే కూడా ఒక సత్సంగంలా నేను భావిస్తున్నాను. అయ్యో, సో మీరు కొన్ని అదే ఇందాక అడిగే ప్రశ్న, సాహిత్యం వైపు పట్టుకున్న చేత కలమును కూడా పట్టుకున్నారు. అది ఎందుకంటే ఇవన్నీ చదివాను కదా, ఏది కనపడితే అది చదివించారు, ఏది కనపడితే అదే. అది నాకు వచ్చిన తర్వాత నా బుక్స్ నేను లైబ్రరీ పర్సనల్ గా పెట్టుకున్నప్పుడు చదివినప్పుడు నాకేంటంటే కామెడీ సెంటిమెంట్ చాలా ఇష్టం. చెప్పాను కదా, హాస్యం చాలా ఆనందం. దాంతో నాటకాలు రాశాను, రూపకాలు, నృత్య రూపకాలు రాశాను. నెక్స్ట్ ఏంటంటే పొయిట్రీ చాలా రాశాను. మన రేడియో దూరదర్శన్కి సాంగ్స్ రాశాను, సీరియల్స్ కి సాంగ్స్ రాయడం, ఇవన్నీ ఎవరికి తెలియదు, ఇప్పుడు మీ దగ్గర చెబుతున్నాను అనుకోకుండా వస్తున్నాయి. ఇలాగ సాహిత్యానికి సంబంధించిన నాటకాలు రాయడం కానీ, లేకపోతే కథలు ప్రత్యేకంగా మీకు అందులో ఇది ప్రత్యేకంగా చెప్పాలి, చాలా ఎక్స్క్లూజివ్ కథలు, కోనసీమ కథలని, కోనసీమ బ్యాక్టాప్ లో 3-4 క్యారెక్టర్లతోటి అక్కడ వాతావరణాలని నేను అలా డిపిక్ట్ చేసుకుంటూ రకరకాల కథలు రాశాను. అందులో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి వేలో వెళ్తున్నాయి కూర్చి నీ కథలు అని చెప్పి నాకు ఆశీర్వచనం ఇచ్చిన, కాంప్లిమెంట్స్ ఇచ్చిన ఉన్నాయి. ఆ శైలిలో మీరు ఆ శైలిలో వెళ్తున్నారు అని చెప్పి అలా వచ్చారు. ఎన్నిట్లకంతా గొప్ప క్రేజ్, నేను ఎగిరి గంతులేసే ఆనందం ఏమిటంటే, ఒకనాడు ఆంధ్రప్రభ పత్రిక నా ఇంటికి వచ్చింది కాంప్లిమెంటరీగా, తిరిగేసాడు. నా కథ పడిందనే ఆనందంలో పేజీ తిప్పేటప్పుడు సెంటర్ స్ప్రెడ్ లో
నేను రాసిన జంట మోముల సామి అనే ఒక కథకి బాపు గారు బొమ్మేశారు, ఆహాహాహా. ఆహా. గురువు గారు. అవును, అప్పట్లో ఆయన మంచి కథలకి ఆయన ఒక అది అని గారు ఆ వారం కనుక మంచి కథ కనుక సెలెక్ట్ అయ్యి అది కథాప్రభ శీర్షికలో కనుక సెలెక్ట్ అయితే దానికి బాపు గారు బొమ్మ వేసేవారు. అవును, వేసినప్పుడు నాకు ఎడిటర్స్ మా వల్లభాచారి గారు వాళ్ళు చెప్పారు. చేసినప్పుడు ఏంటంటే చిత్రం ఏంటంటే అప్పటి నుంచి ఎప్పుడైనా ప్రభా తీసుకెళ్తే అగో మీసాల కృష్ణుడు వచ్చాడు అంటారు. బాపు గారు ఆ చెంగు పట్టుకుని చిన్న కృష్ణుడు పాకుతున్నట్టు వేసి కృష్ణుడికి చిన్న మీసాలు వేశారు. నా కథ అది. అంటే ఒక చంటాడికి తల్లి పుట్టినరోజు చేస్తుంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తుంది, పుట్టినరోజు చేస్తాను అంతా జరిపించేసి చివరికి ఏమిటంటే వాడు మొగుడు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు, అందుకని మొగుడికి పిల్లాళ్ళ చేసి పుట్టినరోజు చేసుకుంది కాబట్టి వాడు జంట మోముల స్వామి, 2 మొహాలు ఉన్నవాడు అని వేసినప్పుడు ఈయన ఏం చేశారు తమాషాగాను ఆ ఇల్లాలను అలా వేసి, నేనైతే దోశ కింద బొట్టు నేను ఎలా రాశాను అవన్నీ, ఇక్కడ ఆ చెంగు పట్టుకున్నవాడు మీసాలతో ఉన్న చిన్న కృష్ణుడు. ఆయన బొమ్మని అది ఒక పల్లకి అది తెలుగు చిత్రకళలో. సో ఆ యోగ్యత కూడా నాకు దక్కిందండి, నా బొమ్మకి గురుగారు బొమ్మ వేశారు. చాలా చాలా వండర్స్. ఆ ఇన్స్పిరేషన్ లో ఈ కథలు కానీ పైగా ఏంటంటే కథలన్నీ కూడా చాలా గుర్తింపు పొందాయి నావి. టైటిల్స్ కూడా బొమ్మ డిబ్బి, ప్రపంచంగాడు, తై పిన్ని, పేర్లు కూడా విచిత్రంగా ఆ టైటిల్స్ కూడా గోదావరి ఆ సౌండింగ్ లోనే ఉండేది. అలాగే పోయిటరీ, కామెడీ చాలా ఎక్కువ రాశాను. అంటే ఈ సబ్జెక్టు అని కాదు, ఏది మనకి జనాల్లోకి వెళ్తుంది, ఎవరు ఆహ్లాదంగా కాసేపు చదువుకుంటే నవ్వుకుంటారు, అలాంటివి ఉన్నవి ఉన్నతంగా మన ప్రజెంటేషన్స్ ఏ ఉన్నాయి కథల్లో. గోదావరి సీమలో జరిగే ఆ చక్కటి ఆ ట్రెడిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను కథల్లో డిపిక్ట్ చేసి కోనసీమ కథలు చాలా ప్రత్యేకంగా రాస్తాను. కాఫీ కార్టూన్లతో సంబంధించి ఇంకొక పుస్తకం ముందు మాట గురించి ఆగిపోయింది, వండుతున్నాను దారిలో ఉంది, అందుకే నేను ఆ పేరు నేను బయటికి చెప్పట్లేదు. థ్యాంక్ యూ. సో కాఫీ ఎందుకంటే నాకు కాఫీని ఎప్పుడు తాగిస్తాను, ఒక దురాశ లేదండి, నాకు ఒక ఆశ మాత్రం ఉంది కానీ దురాశ లేదు. ఏమిటంటే నేను చిత్రకళ, ఒక కార్టూనింగ్, ఒక కాఫీ కార్టూన్స్, ఒక కవిత, ఒక వ్యాసాలు, లేకపోతే ఒక కథ, దీనికి సంబంధించిన కనీసం ఒక్కొక్క పుస్తకాన్ని చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుందని ఒక అందమైన నిర్ణయం. ఎందుకంటే చాలు అన్నం అంతా పట్టుకోవడం ఇది చేయడం ఇది కాదు, అంత ఇది కూడా ఉండదు, ఎందుకంటే లక్ష్మీ సరస్వతి ఒక చోట ఉండదు కదా. సో ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు ఇలాంటి పుస్తకాలు కొన్ని తయారు చేయాలని ఆదివే ఉన్నాను నేను. చూద్దాం స్వామి. సరస్వతి దేవి వచ్చింది కాబట్టి లక్ష్మి ఎలాగైనా సరస్వతి దేవి ఉంటూనే ఉంటుంది, అక్క చెల్లెలు ఎన్నో రకరకాల మధ్యలో. అయితే ఏంటంటే ఒకటి ఏదో వెళ్ళిపోయాం ఏదో చేసేసామని కాకుండా ప్రత్యేకంగా ఇండియన్ పెయింటింగ్, ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్, దానికి వరల్డ్ ఆర్ట్ లో చాలా మంచి గుర్తింపు ఉంది. దాన్ని ఎవరు ఇప్పటిదాకా, ఎందుకంటే ఇటు సంగీతం కొంత తెలిసి ఉండాలి, కొంచెం సాహిత్యం మీద గ్రిప్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఒక గాత్ర చిత్ర సన్మానం చేయగలం. అవునండి, లక్కీగా స్వామి దైవాలు అవన్నీ నాకు స్పర్శ మాత్రాన నాకు ఉంది కాబట్టి నేను సాహసం చేసి ఏదో ఇంతగా చెప్తూ డిస్కనెక్ట్ అయ్యింది. వాడు వెంకటేశ్వరుడు పాడాడు కాబట్టి వెంకటేశ్వరం బొమ్మ వేసాడు, లక్ష్మీదేవి పాడాడు కాబట్టి లక్ష్మీదేవి బొమ్మ వేసేసి ఇగో నేను లైవ్ చేశానని కాకుండా మనోధర్మం ఏదైతుందో, పాటలో కవి ఏ మనోధర్మాన్ని పెట్టాడో, ఆ నటుడు ఏ మనోధర్మాన్ని చెప్పాడు, ఆ సింగర్ ఏ మనోధర్మం పెట్టింది, దానికి తగ్గట్టుగానే ఆ సింబాలిజం, ఆ జస్టిఫికేషన్ పెయింటింగ్ లో రావాలి. ఇందాక చెప్పాను కదా రామాభిరామ అని చెప్పి, అలాగే ఇప్పటిదాకా ఆ మనోధర్మాన్ని హైలైట్ చేస్తూ ప్రతి కీర్తనని, ప్రతి కవితని, ప్రతి పదాన్ని, ప్రతి పద్యాన్ని, ప్రతి పాటని అలా వేసుకుంటూ వస్తూనే నా ప్రస్థానం సాగుతుంది అన్నమాట. వండర్ఫుల్. సో వందే వాల్మీకి కోకిలం మళ్ళీ మీకు వచ్చిన ప్రెస్టీజియస్ అవార్డ్, నంది అవార్డ్ తెలుగు దూరదర్శన్. ఆ రోజుల్లో మా చిన్నతనాల్లో మేము ఒకే టీవీలో 10 మంది కూర్చొని చూసే రోజుల్లో చాలా గొప్ప తమాషా అండి అది టెలివిజన్ వందే వాల్మీకి కోకిలం. దాని మీద రామాయణం మీద నంది అవార్డ్ అంటే ఎట్లా సాధించింది? నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన
టెలిఫిల్మ్లు అవి చేసడానికి మా తమ్ముడు ఉన్నాడు అక్కడ, కావాలంటే చూడండి నాకు బొమ్మలు అన్నప్పటికీ ఆయన ఇందాక అన్నట్టు నా సాహిత్యం నా చిత్రకళ రెండు చూసి ఈ రెండు క్లబ్ చేద్దాం ఆయన నీతోటి అన్నారు. అంటే ఎలా కావాలన్నా రాస్తావా అన్నాడు. నాకు దూకుడు ఎక్కువ, రాస్తానండి తప్పకుండా, ఏం కావాలి మీకు. వాల్మీకి జయంతి ఉంది, దానికి ఏదైనా రామాయణం మీద కాన్సెప్ట్ వాల్మీకిని కలుపుతూ ఏదైనా రాస్తామంటే సరే అని చెప్పి బాలకాండ నుంచి స్టడీ చేసుకుంటూ లైబ్రరీకి వెళ్ళి అన్ని చేసి ఒక జిస్ట్ రాసి వందే వాల్మీకి కోకిలం అని టైటిల్ పెట్టాను. 21 minutes అది అప్పుడు టెలిఫిల్మ్ కింద అనేవారు, ఈ ఎపిసోడ్స్ కింద వచ్చేవి. అలాంటి దాంట్లో నేనేం చేశానంటే మొత్తం ఎపిసోడ్ అంతా కాయినింగ్ చేశాను. సింగిల్ లైన్ ఆర్డర్ చూసేటప్పటికి ప్రొడ్యూసర్ గారు దూరదర్శనం చాలా మెచ్చుకున్నారు, నన్ను లేదు గోహెడ్ అన్నారు. 11 రోజులు టైం ఇచ్చారంటే ఇచ్చితే నేను చేసింది ఏమిటంటే ఈ 11 రోజుల్లో 48 చరణాల రామాయణం సాంగ్ రాశాను. లలిత లలిత మనోజ్ఞము రామాయణము ఆది కవి విరచించిన అమరకావ్యం అనేది పల్లవి. ఇలా మా అన్నయ్య కూచి దీక్షిత్ చెన్నై వాడు చేశాడు మ్యూజిక్. దీనికి మన శశికళా స్వామి గారు, సురేఖ గారు, సారథి వీళ్ళతో పాడారు. అయితే తమాషా ఏమిటంటే పార్థసారథి సాంగ్ కి స్క్రీన్ ప్లే చేశాను యాజ్ ఎ పెయింటర్ గా. వండర్ఫుల్. చేస్తే దాదాపు 82 పెయింటింగ్లు తేలాయి, అది కూడా A3 సైజు. మీరు నమ్మండి, రాత్రి లేదు పగలలేదు, పొద్దున్న డిపార్ట్మెంట్ చదువుకోవడానికి వెళ్ళడం, రాత్రి రాత్రి 2-3 దాకా కూర్చుని ఈ రామాయణం పెయింటింగ్స్ వేయడం. అలా మొత్తం 11 days లో ఈవెన్ సెట్స్ కూడా నేను వేసాను. హరిణ వనస్థల్ అని దిల్సుఖ్నగర్ లో ఉంది, అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేడి పిల్లల్ని ఇవి పెట్టి వాల్మీకి ఆశ్రమం సెట్ వేసి దానికి డైలాగ్స్ అన్ని నేను రాశాను, సాంగ్ నేను రాశాను, స్క్రీన్ ప్లే నేను చేశాను, పెయింటింగ్స్ నేను వేసాను. ఇవన్నీ చేసి వర్క్ చేసి, అంటే చేసింది వృధా పోదండి. అది అవుతుండగానే ఆ న్యూస్ స్ప్రెడ్ అయ్యి అప్పట్లో కొత్త జీటీవీ వాళ్ళు క్యాప్సిల్ అడిగారు, మేము ప్రత్యేకంగా మేము కూడా ప్రజెంట్ చేస్తామంటే చాలా బాగుంది ప్రోడక్ట్. తర్వాత దూరదర్శన్లో అది ఎయిర్లోకి వెళ్ళింది. వెళ్ళడం చాలా అద్భుతాన్ని అప్లా చూస్తే దాదాపు ఒక 17 మంది ఆర్టిస్టుల ప్యానల్ మొత్తం అందరిలో చూసి లేదు రామాయణం చేశాడు అంటే రామకటాక్షం అప్పటి నుంచే ఉంది. నా బొమ్మల్లో ఎక్కువ రాముడు ఉంటాడు, అయ్యవారు ఉంటారు, అమ్మవారు ఉంటారు. సో ఆ 82 బొమ్మల్లో రామాయణం చేసినందుకు ప్రత్యేకంగా బెస్ట్ గ్రాఫిక్స్ అని చెప్పి నంది అవార్డు నాకు రామాయణానికే వచ్చింది. వండర్ఫుల్. అదే తర్వాత మన తాన్ అవార్డు అవ్వచ్చు ఇలా అన్ని. అయితే రీసెంట్ గా మన వంశీ ఆర్ట్ థియేటర్స్ నుంచి బాపు అవార్డు నాకు ఇచ్చారు. వంశీ బాపు అవార్డు. మీకు ఎన్ని అవార్డులు ఇస్తే సరిపోతాయండి మీకున్న ఘనతకి. అదే నేను విజయదుర్గ గారితో మాట్లాడుతూ దూరదర్శన్ 50 ఏళ్ల క్రితం మేము నాటుకున్న విత్తనాలు ఈ రోజు మాకు పళ్ళనిస్తున్నాయి, ఈ రోజు అంటే అంత డెడికేటెడ్ గా మేము వర్క్ చేసాము అని ఆవిడ చెప్పడం నిజమే. ఆవిడ షీ వాజ్ ద ఫస్ట్ ప్రెజెంటర్. సో అలాగా ఆ రోజుల్లో మీరందరూ కష్టపడ్డా అవి ఈ రోజు మాలాంటి వాళ్ళకి ఫలాలను ఇస్తున్నాయి, మార్గదర్శకంగా నిలిచాయి మా తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా. ఇవి ఎందుకంటే ఇవి ఒకటి నేను అనుకున్నది, మనిషి వృధా కాదు, తల్లి మన అందరినీ వృధాగా కనిపడలేదు, ఒక పరమార్థంతో ఉంది. కాబట్టి అది ఏంటంటే అంటే ఈ రోజు జనరేషన్ వాల్యూస్ పోతున్నాయి కాబట్టి ఇవి సింహాలోచనం చేసుకుని ఇలాగ ప్రజెంట్ చేసేవాళ్ళు ఇంపార్టెంట్. అందుకే నా కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమే అది. ఎందుకంటే ఈ ఒక స్ఫూర్తిని ఇచ్చే, ఇప్పుడు ఒక 10 మంది చూస్తే ఒకళ్ళు ఇందులో నుంచి స్ఫూర్తిగా తీసుకున్న మా కార్యక్రమం. ఒక విషయం చెప్పనా, అవకాశాలు మా వందే వాల్మీకి కోకిలం ఎడిట్ చేసేటప్పుడు కంప్యూటర్స్ లేవు, అవును, ఏమీ తెలియదు. ఈవేళ ఉన్న దాకా వచ్చిన టెక్నాలజీలో ఈవేళ యూత్ కున్న అవకాశాల్లో వీళ్ళు వండర్స్ చేయగలరు, చేస్తున్నారు ఆల్రెడీ. అవును. కాకపోతే అది మనకేమిటంటే అనుసృతంగా ఆ ధార ఉండాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉండాలి. ఏ అవకాశాలు నా టైంలో పెయింటింగ్ తీసుకున్నాం, స్కల్ప్చర్ తీసుకున్నాం అంటే బతుకుతాం లేదో కింద మీద పడదాం అనుకున్నాను, అంత కష్టపడ్డాం మేము. కానీ ఈ వేళ వీళ్ళకి యూత్ ఉన్న అవకాశాలు కానీ
వాళ్ళు వండర్స్ చేయాలంటే వాళ్ళకి అద్భుతమైన ప్లాట్ఫామ్ లో వీళ్ళు డాక్టర్స్ లాయర్లు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చే కాదు, దాన్ని మించిన ప్రజెంటేషన్స్ వీళ్ళు చేయగలరు. అలాంటి ప్లాట్ఫామ్ రెడీగా ఉన్నాయి, వీళ్ళు అందుకోవడమే లేటు. అనేకంలో మమేకం అవడమే ఆలస్యం. మంచి పదం, మంచి మాట, అది నిజంగా అలాగా. అయితే వీళ్ళకి ఏంటంటే అవకాశాలు అలా ఉన్నాయి, వీళ్ళు కూడా కొంచెం వాటికేసి కాన్సన్ట్రేట్ చేసి చేయాలండి. చేయలేదు అంటలేదు నేను, ఎందుకంటే ఇదివరకటి మీదకి వాటికి టెక్నికల్ గా కానీ అంటే అందరూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోదామనే ఉద్దేశమే కాకుండా వివిధ రంగాలు ఇంకా మనకు ఉన్నాయి, వాటిలో కూడా మనం ఒక ప్రజ్ఞను పొందగలము ఒక ఆలోచనలో పడ్డారండి. సొసైటీ కూడా డాక్టర్ అయితేనే విలువ ఇవ్వడం, లాయర్ అయితేనే విలువ ఇవ్వడం, ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మాత్రం విలువ ఇవ్వడం అనే పరిధి నుంచి దాటి తల్లిదండ్రుల ఆలోచన శైలి కూడా మారింది. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. యూత్ కూడా అయ్యో ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అవ్వచ్చు, గేమింగ్ అవ్వచ్చు, ఇలా రకరకాల మార్గాలు చూద్దాం, ఫిల్మ్ మేకింగ్ అవ్వచ్చు, డాక్యుమెంటరీస్, ఇలాంటి దారులకి వీళ్ళు వస్తున్నారు. కాబట్టి కొత్త దారులు వస్తున్నాయి, కొత్త వైభవాలు వస్తున్నాయి. అన్నిటిని మించి ఇండియన్ కల్చర్ కి, ఇండియన్ హెరిటేజ్ కొత్త దారులు దొరుకుతున్నాయి, కొత్త ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి ఇప్పుడు యూత్ కి, వాళ్ళ అదృష్టం అది. దాన్ని నిలబెట్టుకుంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎరీనా మీద ఎక్కడ ఉంటారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా వాళ్ళందరూ ఈ జనరేషన్ కి ఇంత కష్టపడి ఇంత దాకా వస్తే ఇప్పుడున్న అవకాశాలను ఉపయోగించుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ. వాటన్నిటికీ మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, మీలాంటి వాళ్ళ మీరిచ్చే ఒక పాత్వే అనేది చాలా సరదా. ఒకటి చెప్పాలండి, నేను లైవ్ లో చేస్తాను కదా స్టేజ్ మీద, మీరు నమ్ముతారో లేదో, పిల్లలు తల్లిదండ్రులు ఒళ్ళోంచి లేచి స్టేజ్ మీదకి వచ్చేసి నా ఈజిల్ దగ్గర అలా నించుని చూస్తుంటారు. ఎన్ని షోల్లో అయిందో, అబ్రాడ్ లో అయింది, ఇక్కడ అయింది. వాళ్ళు అక్కడ పిల్లలు వచ్చేస్తారు స్టేజ్ దగ్గరికి, వచ్చేసి అలా వచ్చేస్తే ఒక ఫ్యాంటసీలో చూస్తుంటారు. ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగాం అనే తృప్తి ఒకటి ఉంది. ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగాం, ఆ తృప్తి ఉంది. మీరు కూడా వేయండి అంటే దానికి నాకు ఫోన్లు వచ్చాయి బయట నుంచి, మెయిల్స్ ఏమిటంటే, కూచి గారు ఏ మొత్తాన్ని మీరు లైవ్ చేసి వెళ్ళారో తెలియదు కానీ మా పిల్లలందరూ బొమ్మలు వేసేయడం, ఇందులో పైగా అమెరికాలో కదా గోళ్ళ మీద వేసేసి క్రేయాన్స్ ఇచ్చి గీసేసి ఆ బొమ్మలేమో గోళ్ళగా కంటిన్యూ చేసి నానా బీభత్సం చేసేస్తున్నారు సార్, మీ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉందండి. ఎందుకంటే ఇది తరాల వారసత్వం అండి. అవునండి, సరస్వతీ నదిలాగా అంతర్వాహిని అలా వెళ్తూనే ఉంటుంది. అది ఆ యోగ్యతలో మనకి మాత్రం స్పర్శించిన అయ్యవారు అమ్మవారు కానీ లేకపోతే కన్న తల్లిదండ్రులు కానీ వాళ్ళు తలుచుకోవడం అనేది ఒక భాగ్యం. ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ కళ, ఈ మీరు వేసే చిత్రకళను నెక్స్ట్ మీ ఇంట్లో ఎవరు అందిపుచ్చుకుంటున్నారు? అంటే తరాలు మరియు తర్వాత తరాలు కూడా రావాలి కాబట్టి అందులో ఏమిటంటే చాలా లక్కీగా మా రెండో అన్నయ్య నుంచి ఆయన పెద్ద కూతురు సింగర్ అండి, శ్రీవర్ధని అని చెప్పి, తను చాలా చక్కగా పాడుతుంది. మొత్తం 5 భాషల్లోనూ తను పాడుతూ తను కూడా చాలా తనంటూ ఒక ప్లాట్ఫామ్ వేసుకుంది. అలాగా మళ్ళీ తర్వాత మా ఇంకో అన్నయ్య కోరుకున్నాడు, మనోజ్ శర్మ, వాడు కూడా సింగర్ కింద మంచి బ్రైట్ అవుతున్నాడు. అయితే ఏంటంటే వీళ్ళకి ఆ యోగ్యత ఇంటి నుంచి లక్కీగా సపోర్ట్ అంతా ఉంది, అమ్మవారి కటాక్షన్లు అన్ని ఉన్నాయి. ఇంకా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు ఇంకా ఎంత పెద్ద వాళ్ళు అవుతారు అనేది మేము చూస్తున్నాం అన్నమాట. వండర్ఫుల్. ఇప్పుడు తెలిసి మనోజ్ ఇప్పుడు స్మిత గారి ఇవన్నీ వర్క్ చేస్తున్నారు. వండర్ఫుల్ సార్, అది విషయం. వండర్ఫుల్. సో ఇంకా మీరు మాకు ఇంకేమైనా చెప్పదలుచుకునే విషయాలు, ఎందుకంటే మీరు చెప్తున్న కొద్దీ నాకున్న ప్రశ్నలు ఎక్కిపోతూ అయితే ఒక ఆనందం ఏంటంటే పంచుకోవడం ప్రేక్షకులతోటి. అంటే ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మాలాంటి కళాకారులు మేము నిలబడగలం. ప్రేక్షకుల ఆదరణ మీ మాధ్యమాలు, మీడియా కానీ ప్రెస్ కానీ ఇవన్నీ సపోర్ట్ చేసి కళాకారులకి, మీరు సినిమా నటులు లేకపోతే సినిమా కళలు ఇవన్నీ ఓకే, అది కాకుండా జనం మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని మీరు చూపెట్టడం వల్ల ఒక ఆనందం. దీనికి ఏంటంటే నేను ఒకటే ఎప్పుడు మాట్లాడినా కూడా చెప్తాను, చంటాళ్ళని మీరు ఎంత చదవమని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంత పాఠశాలకు పంపుతున్నారు, ఇలా చేస్తున్నారు, అని చేస్తున్నారు. మన కల్చర్ కూడా వాళ్ళకి అలవాటు చేసి పట్ల కూడా వాళ్ళ అభిరుచిని క్రియేట్ చేసి, తల్లిదండ్రులు అయితే లక్కీ ఏంటంటే ఇది వరకు మీద ఇప్పుడు కేరింగ్ ఎక్కువ ఉంది. అవునండి, అయ్యో వాళ్ళకి ఇది నేర్పిద్దాం అది నేర్పిద్దాం అని వెతుకుతున్నారు. నా దగ్గరికే చిత్రకళ పూర్వం మీ టైంలో 5 ఉండేవారు.
మా టైంకి వచ్చరికి ఇద్దరు వేయం, ఇప్పుడు ఒక్కళ్ళే వెళ్తున్నారు కాబట్టి. అంచేత ఏంటంటే వీళ్ళకి అలాంటి వాళ్ళని ఒకవేళ వాళ్ళకి ఆ జీలు ఉందా లేదో కనిపెట్టి ఒకవేళ అటు ఉంటే ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు. అందరూ డాక్టర్లు వెళ్ళైపోవాలని లేదు, అద్భుతాలు అవుతారు. ఎందుకంటే అద్భుతమైన ఇవాళ మార్కెటింగ్ కెపాసిటీ కానీ లేకపోతే వరల్డ్ ఎరీనాలో ఎంతటి స్కోప్ మీకు రేపు వచ్చే రోజులు నేను చెప్పేది అంటే నాకు ఉన్న అబ్జర్వేషన్ లో ఏఐ తోటి వండర్స్ చేస్తారు పిల్లలు. అవునండి, ఎస్పెషల్లీ పిల్లలు, అందులో యూత్ అంటే ఇంకా తిరుగులేదు, వీళ్ళు అద్భుతాలు చేస్తారు. ఇండియన్ హెరిటేజ్ కి కొత్త మార్గాలు కొత్త పొంతలు దొక్కిస్తారు, అది మాత్రం నమ్ముతాను. అంచేత దానికి తగ్గది తల్లిదండ్రులు కూడా ఆ ప్రోత్సాహాన్ని సపోర్ట్ ని అలా ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చిన్న మాట, మీ అభిప్రాయం, సలహా, సూచనలు. వండర్ఫుల్ సార్. చూసారు కదండి, పాడ్కాస్ట్ విత్ ఎంసీవీలో ఒక శీర్షిక మన సాంగోపాంగులు అన్న పదానికి నిలువెత్తు అర్థంగా నిలిచే వారిని మీకు పరిచయం చేస్తానని వాగ్దానం చేసినట్టు ఇంతటి సాంగోపాంగుల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. వారు చెప్పిన మాటల్ని ప్రేరణగా తీసుకుని మన జీవితంలో కొంచెమైనా మార్పును తెచ్చుకోగలిగితే మా కార్యక్రమానికి సార్థకత ఉంటుందని పదే పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొక సాంగోపాంగులతో అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.